వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ ఈ పురుషోత్తమ మాస స్పెషల్ క్లాస్కి స్వాగతం. కొంచెం ఆలస్యమైంది. చాలా చాలా ధన్యవాదాలు ఓపికగా వెయిట్ చేసినందుకు. సో ఈరోజు ప్రత్యేకంగా మనం ఏం చర్చించుకుంటామంటే, పురుషోత్తమ మాసం 15వ తారీఖుతో ముగుస్తుంది. సో ఆ రోజు ఏం చేయాలి, ప్రత్యేకించి మనం భగవంతుడికి ఏమి ఆఫర్ చేయాలి, సో ఏం ఆఫర్ చేస్తే భగవంతుడు ప్రసన్నత అవుతారు, సో మన పట్ల కృపా కటాక్షాన్ని ప్రసాదిస్తారు. అలాగే భగవంతుడు పద్మపురాణంలో సో కృష్ణ భగవానుడు స్వయంగా పంచపాండవులకి పురుషోత్తమ మాసం చేయమని చెప్తున్నారు. అలాగే దుర్వాస మహాముని ద్రౌపదీ మాతకి ఈ యొక్క ద్రౌపదీ మాత ముందు జన్మలో ఈ పురుషోత్తమ మహత్యాన్ని, వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఇవన్నీ తెలియచేశారు. అలాగే నైమిషారణ్య ఋషులు మన శ్రీమద్ భాగవతం ప్రారంభంలో చూస్తే వాళ్ళు ఒక కలియుగం ఆరంభంలో మానవులందరి యొక్క సంక్షేమం కోసము, యోగ్యత కోసం వాళ్ళొక యజ్ఞాన్ని తలపెట్టారు. అది 1000 సంవత్సరాల యజ్ఞము. సో ఆ యజ్ఞం ప్రారంభంలో అక్కడికి సూత గోస్వామి విచ్చేస్తారు. సో ఆ సూత గోస్వామిని వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఋషుల ప్రశ్నలని మన భాగవతం మొదట ప్రారంభమవుతుంది. సో వారు సూత గోస్వామిని అడుగుతున్నప్పుడు ఆ సూత గోస్వామి కూడా భాగవత కథ చెప్తూ ఈ పురుషోత్తమ మాస మహత్యాన్ని కూడా వివరించడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో కూడా మనకి నైమిషారణ్య ఋషులు ఎలా అడిగారు, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించారు అది కూడా మనకి తెలుస్తుంది. అలాగే నారద మహాముని కూడా ఈ యొక్క వ్రతం చేయడం వల్ల కలిగే లాభం ఏంటి తెలియచేశారు. అలాగే మనకి వాల్మీకి ముని కూడా చెప్తున్నారు, 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది ఈ యొక్క వ్రతాన్ని, పురుషోత్తమ మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అని తెలియచేస్తున్నారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారు, ఈ పురుషోత్తమ మాసానికి నేను అధినేతగా ఉంటాను. సో ఆ పురుషోత్తమ మాసంలో, ఆ మలమాసంలో ఆ దేవత ఎవరైతే ఉన్నారో సో ఆ దేవతకి నేను భర్తనవుతాను. సో నేను అధినేతగా ఉంటాను కాబట్టి నాతో సమానమైన లక్షణాలు ఈ పురుషోత్తమ మాసం కలిగి ఉంటుంది. నాకు అత్యంత ప్రియమైనది. మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం అన్నిటికన్నా కూడా అత్యంత ప్రియమైన మాసం, అన్నిటికన్నా పవిత్రమైన మాసం, గొప్పదైన మాసం ఈ పురుషోత్తమ మాసం అని చెప్పి భగవంతుడు స్వయంగా తెలియచేస్తున్నారు. సో అలాగే ఏం ఆచరించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదని మనకి ఆచార్యులు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో చక్కగా తెలియచేశారు అన్నీ కూడా. సో వాళ్ళు ఆచరించినవి మనకి కూడా కాలక్రమంలో ఆ గురు పరంపర ద్వారా ఈ జ్ఞానం అంతా మనకి లభించింది. సో పురుషోత్తమ మాసం ఎంతో ఎంతో ప్రత్యేకమైనది, సర్వశ్రేష్టమైనది. మనం ఎంతో చక్కగా ప్రారంభించాము. మనకి ఇందులో 2 ఏకాదశులు వస్తాయి. ముఖ్యంగా మాధవి తిథి, భక్తి జనని. సో ఏకాదశి అనేది భక్తిని ప్రసాదిస్తుంది, భక్తి జనని. అందులో మొదట పద్మిని ఏకాదశి, 2 పరమ ఏకాదశి. సో ఈ 2 ఏకాదశులు కూడా చాలా ప్రత్యేకమైనవి. సో ఈ 2 ఏకాదశులు ఎవరైతే ఆచరిస్తారో వారు కూడా ధనధాన్యాది అన్ని రకాల సమృద్ధిగా లభిస్తాయి. కృష్ణ ప్రేమ లభిస్తుంది. ఈ జీవితాంతం సంతోషంగా జీవిస్తారు. చివరిగా భగవద్ధామాన్ని, ఆ గోలోక ధామాన్ని చేరుకుంటారని చెప్పి తెలియచేస్తున్నారు. సో ఈ విధంగా ఒక్కసారి ఇవన్నీ చర్చించుకొని ఏకాదశి కోసము చర్చించుకుందాం. అలాగే చివరిగా మనకి కొన్ని స్పెషల్ ఆఫరింగ్స్ తెలియచేశారు. సో లాస్ట్ రోజు భగవంతుడికి ఏం ఆఫర్ చేయాలి, ఎటువంటి దానం చేయాలి బ్రాహ్మణులకి, అవి కూడా తెలియచేశారు. అవి కూడా తెలుసుకుందాము. సో అయితే పురుషోత్తమ మాస మహత్యంలో మనకి పద్మపురాణంలో, స్కంద పురాణంలో ఎక్కువ వివరిస్తారు. అలాగే హరిభక్తి విలాసంలో కూడా పురుషోత్తమ సంబంధించి కొంచెం ఎలా ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఏమి భగవంతుడికి ఆఫర్ చేయాలని కూడా ఉంది. సో ఇది శాస్త్రోక్తంగా మనకి పురాణాల్లో వచ్చినదే అన్నమాట, ఈ పురుషోత్తమ మాసం యొక్క గొప్పతనము. సో ఆచార్యులు, మునులు స్వయంగా భగవంతుడే తెలియచేసిందనమాట. సో వాళ్ళు అనుసరించారు కాబట్టి మనం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరిస్తారో వారు స్వయంగా నా ధామాన్ని చేరుకుంటారు. సో వారి పూర్వపు పాపకర్మలన్నీ తొలగిపోతాయి. సో ఈ వ్రతాన్ని
ఎవరు ఆచరించకుండా భక్తియుత సేవ చేయలేరు. అంటే ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి యొక్క భక్తియుత సేవ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనం ఆధ్యాత్మికంగా పురోగవృద్ధి సాధిస్తాము. సో, భౌతికమైన కోరికలే కాదు, ఆధ్యాత్మికంగా గూడా ఉన్నతి సాధిస్తాము. సో, వేదాల్లో చెప్పిన అన్ని వ్రతాలు, తపస్సులు, ఆధ్యాత్మిక కార్యాల కన్నా ఈ పురుషోత్తమ మాసం చాలా చాలా అధికమైనది, అధికమైన విలువైనది, శ్రేష్టమైనదని చెప్పి చెప్తున్నారు. మనకి వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో చాలా వ్రతాలున్నాయి, ఉపవాసాలున్నాయి, ధార్మిక కార్యక్రమాలున్నాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలున్నాయి. సో, వాటన్నిటికన్నా ఈ పురుషోత్తమ మాసం అధికమైన విలువ కలిగినది, అధికమైన ప్రాధాన్యత, శ్రేష్టమైనదనమాట. సో, ఇలా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. వారు చివరిగా నా ధామాన్ని చేరుకుంటారని భగవంతుడు స్వయంగా హామీ ఇస్తున్నారు. రెండవది దుర్వాస మహాముని చెప్తున్నారు. అన్ని తీర్థ స్థలాల్లో పవిత్ర నదీ స్థలాల్లో స్నానం చేసిన, దానం చేసిన పుణ్య ఫలితము ఈ పురుషోత్తమాస వ్రతాన్ని ఆచరించడం వల్ల లభిస్తుంది. సో, ఈ పురుషోత్తమాస వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితము మిగతా వ్రతాలు, ఉపవాసాలు, దానాలు చేసిన దానితో కన్నా ఒక 16 వంతు ఎక్కువ అధికమైన ఫలితం లభిస్తుంది అని చెప్పి తెలియచేస్తున్నారు. అలాగే పురుషోత్తమ మాసంలో ఎవరైతే తీర్థ స్థలాల్లో, పుణ్య నదుల్లో, ధామాల్లో స్నానం చేస్తారో వారు కూడా పాపరహితులవుతారని చెప్పి తెలియచేస్తున్నారనమాట. సో, చాలామందికి నదులు అవైలబుల్‌గా ఉంటాయి. గోదావరి, గంగా నదిలో స్నానం చేయొచ్చు. సో, నదులు అవైలబుల్‌గా లేని వాళ్ళు గంగా, గంగా అని 3 సార్లు మనము స్నానం చేయొచ్చు ఆ మంత్రం చెప్పి అని చెప్పి గురు మహారాజ్ తెలియచేశారు. సో, ప్రత్యేకించి చాలామంది భక్తులు ఏం చేస్తారంటే వృందావనము ఇటువంటి ధామాలన్నీ వెళ్ళినప్పుడు అక్కడ యమునా జలము, రాధాకుండ, శ్యామకుండ జలం ఇవన్నీ తెచ్చుకొని వాళ్ళు ఇటువంటి ఏకాదశి, పౌర్ణమి ఇటువంటి పురుషోత్తమ వ్రతం ఆచరించినప్పుడు ఆ కొంచెం జలంని మన వాటర్‌లో స్నానం చేసే వాటర్‌లో కలుపుకొని కూడా స్నానం చేస్తారు. సో, అలా కూడా కొంతమంది ఆచార్యులు చేస్తారనమాట. సో, ఇంకా దుర్వాస మహాముని చెప్తున్నారు ఎవరైతే పురుషోత్తమ వ్రతాన్ని ఆచరిస్తారో వారి యొక్క అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఆ భక్తుడికి అన్ని కోరికలు తీరుతాయి. అన్ని రకాల సంపూర్ణత్వం లభిస్తుందని చెప్తున్నారనమాట. సో, దుర్వాస మహాముని ఏం చెప్తున్నారు? ఆ భక్తుడి యొక్క ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, ఆ భక్తుడి యొక్క అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. అన్ని బాధలు తొలగిపోతాయి. అన్ని కోరికలు తీరుతాయి ఆ భక్తుడికి. అంతా సంపూర్ణత్వం లభిస్తుంది అని చెప్పి, అన్ని రకాలుగా సంపూర్ణత్వం లభిస్తుందని తెలియచేస్తున్నారు. తర్వాత వాల్మీకి ముని ఏం చెప్తున్నారంటే, ఈ పురుషోత్తమ మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, దానివల్ల 100 అశ్వమేధ యజ్ఞాల కంటే ఎక్కువ అధిక ఫలం లభిస్తుంది. అంటే 100 అశ్వమేధ యజ్ఞాలే కాదు, అంతకన్నా ఎక్కువ చేసిన ఫలితం, అధిక ఫలితం లభిస్తుందని చెప్తున్నారు. సో, ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి దేహంలో అన్ని పవిత్ర తీర్థ స్థలాలు నివసిస్తాయి. ఈ వ్రతాన్ని విశ్వాసంతో ఆచరించేవారు గోలోక వృందావనానికి వెళ్తారు. సో, ఎవరైతే ఈ వ్రతాన్ని విశ్వాసంతో ఆచరిస్తారో వారు గోలోక ధామము, స్వయం భగవాన్ పరాత్పర పరమేశ్వర శ్రీకృష్ణ భగవానుడు నివసించే ఆ గోలోక ధామంకి వెళ్తారని చెప్పి వాల్మీకి ముని చెప్తున్నారనమాట. తర్వాత నారద ముని చెప్తున్నారు, ఈ పురుషోత్తమ మాసం అన్ని మాసాల కన్నా శ్రేష్టమైనది, అన్ని వ్రతాల కన్నా ఉత్తమమైనది. సో, ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఈ సర్వశ్రేష్టమైన ఈ పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరిస్తారో, ఈ పురుషోత్తమ మాస మహత్యం వింటారో వారి పాపాలన్నీ త్వరితగతిని నశించి వారు కృష్ణ భక్తిని పొందుతారు, కృష్ణ ప్రేమని పొందుతారని చెప్తున్నారు. అనంతమైన సుకృతిని పొంది వారు ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశిస్తారని చెప్పి నారద మహాముని చెప్తున్నారనమాట. సో, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడమే కాదు, ఆ మహత్యాన్ని వినడం వలన కూడా సుకృతి లభిస్తుంది. అనంతమైన సుకృతి లభిస్తుంది. వారు భగవద్ధామాన్ని చేరుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. అంత గొప్పది ఈ పురుషోత్తమ మాస మహత్యం యొక్క గొప్పతనం అన్నమాట. సో, తెలిసి తెలియక కూడా ఎవరు అపరాధం చేయకూడదు. నిజంగా పురుషోత్తమ మాసానికి ఇంత మహత్యం ఉందా అని చెప్పి ఎవరు కూడా అపరాధం చేయకూడదనమాట. సో, నిజంగానే ఆచార్యులు చెప్పారా? లేదంటే మా సాంప్రదాయంలో ఉందా? నిజంగా ఇది చేస్తే ఈ లాభాలు కలుగుతాయా? లేదా? అని గాని ఎటువంటి అపరాధాలు కూడా మనము ఈ పురుషోత్తమ మాసం పట్ల చేయకూడదు. సో, చివరిగా నైమిషారణ్య ఋషులు ఏం చెప్తున్నారంటే, పరమ కరుణామయమైన ఈ పురుషోత్తమ మాసం ఒక కల్పవృక్షం లాంటిది. సో, ఒక కల్పవృక్షంలాగా అది భక్తుల యొక్క అన్ని కోరికలు, సమస్త కోరికలు నెరవేరుస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. నైమిషారణ్య ఋషులు చెప్తున్నారు. సో, ఈ విధంగా
పురుషోత్తమాస మహత్యాన్ని మనకి స్కంద పురాణం, పద్మ పురాణంలో కృష్ణ భగవానుడు, దుర్వాస మహాముని, వాల్మీక ముని, నారద ముని, అలాగే నైమిషారణ్య ఋషులు తెలియజేశారనమాట. సో, మనం చాలా చక్కగా ప్రతినిత్యం గూడా బ్రహ్మస్తుతి, శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తం యోగం పఠిస్తున్నాము. చౌరాగ్రిక అనే పురుషాష్టకం పఠిస్తున్నాము. కౌండిన్య ముని మంత్రం 33 సార్లు పఠిస్తున్నాము. సో, ఈ విధంగా ప్రతిరోజు ఇవన్నీ పాటిస్తున్నాము. సో, అన్నిటికన్నా ఎక్కువ మనం హరే కృష్ణ మహామంత్రం గూడా మనం జపమాలల సంఖ్య అనేది పెంచుకోవాలని గురువులు, ఆచార్యులు తెలియజేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు 16 మాలలు చేస్తే గనక ఈ మాసంలో కొంచెం ఎక్కువ ఒక 4 మాలలు పెంచడము, 25 చేయడము. సో, అలా చేయొచ్చు. సో, ఏది చేసినా సరే మనం పర్ఫెక్ట్‌గా చెయ్యాలి. నామస్మరణ వింటూ, చెవులతో వింటూ, నోటితో జపిస్తూ, చేతితో స్పర్శిస్తూ చేయాలి. సో, ఎటువంటి ఆలోచనలు కలిగినా సరే ఆలోచనలొస్తాయి. అది సాధారణము. ఎందుకంటే మన మనసనేది వివిధ రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఒక మంచి పని చేద్దాం అనుకుంటామో అప్పుడే మన మనసు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తది. మనం ఏదైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు, లేదంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ప్రజల్ప చేస్తున్నప్పుడు, అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు మన మైండ్ మనల్ని డిస్టర్బ్ చేయదనమాట. సో, ఈ విధంగా మనం నామస్మరణ చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు, భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు అప్పుడే మనకి నిద్ర వస్తున్నట్టు, ఆవలింతలొస్తున్నట్టు ఈ రకంగా ఏదైనా శ్రవణం చేస్తున్నప్పుడు అనిపిస్తుందనమాట. సో, ఎక్కువ ఏది చేసినా సరే మనసు పెట్టి శ్రద్ధతో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అంటూ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ మనము చేయాలి. సో, ఇది పురుషోత్తమ మాసం యొక్క మహత్యము. ఇంకా ఏం చెప్తున్నారంటే, పురుషోత్తమ మాస మహత్యంలో ఏం చేయాలి అనేది ఏం చెప్తున్నారంటే 33 అనేది చాలా ఆస్పీషియస్ నంబర్. మనకది పురాణాల్లో అది ఇవ్వడం జరిగింది. సో, 33 సార్లు ప్రతిరోజు మనం కౌండిన్య ముని మంత్రం చెప్తాము. సో, అలాగే ఈ మాసంలో ఒక్కసారి అయినా సరే 33 దీపాలు అర్పించాలి భగవంతుడికి. 33 సార్లు దీపాలర్పించాలి. సో, ఎలా అయితే కార్తీక మాసంలో లాస్ట్ రోజు చూడండి 30 ఒత్తులతో దీపం వెలిగిస్తాము. సో, అలాగా ఈ మాసంలో 33 దీపాలు భగవంతునికి ఆఫర్ చేయాలి. అది నేతి దీపం కావచ్చు, ఆయిల్ వేసిన దీపం కావచ్చు, ఏదైనా సరే 33 ప్రమిదల్లో లేదంటే 33 పిండి దీపాలు, 33 దీపాలు మనం భగవంతునికి సమర్పించవచ్చు. మనం నార్మల్‌గా గూడా దామోదర మాసంలో ఉదయం, సాయంత్రం గూడా నేతి దీపాన్ని సమర్పిస్తాము. మనకి శక్తి ఉంటే ఇప్పుడు కూడా అలాగే చౌరాష్టకం చదువుతూ సాయంత్రం గాని, ఉదయం గాని మనం నేతి దీపాన్ని భగవంతుడికి సమర్పించొచ్చు. ఇంకా 33 సార్లు భగవంతుడికి అలాగే వైష్ణవ భక్తులకి మనము ప్రణామాలు అర్పించాలి. దండవత్ ప్రణామాలు అర్పించాలి. సో, ఇది చాలా కష్టం. మనం రోజుకి ఒక్కసారి గూడా ప్రణామం చేయలేకపోవచ్చు. దండవత్ ప్రణామం అర్పించలేము. కానీ ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు 33 సార్లు దండవత ప్రణామాలు అర్పించాలి. భగవంతుడికి, ఆచార్యులకి, వైష్ణవ భక్తులకి అందరికీ కలిపి ఒక రోజులో 33 సార్లు దండవత్ ప్రణామాలు అర్పించాలి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. సో, అలాగే ప్రత్యేకించి మనం బ్రహ్మస్తుతి చదువుతాము. సో, బ్రహ్మ హైలీ ఎలివేటెడ్ సోల్ కాబట్టి, ఆయన తొలి జీవి కాబట్టి, ఉన్నతమైన జీవి కాబట్టి, సృష్టికర్త కాబట్టి, సో, ఆయన భగవంతుని ఎలా కీర్తించారు, భగవంతుని ఎలా పొగుడుతున్నారు, భగవంతుని యొక్క రూపాన్ని చూసి, భగవంతుడి యొక్క గుణాల్ని, భగవంతుడి యొక్క నామాల్ని, భగవంతుడి యొక్క లీలల్ని ఆయన ఎలా కీర్తిస్తున్నారు. సో, భగవంతుని ఆయన ఆయన చేసిన అపరాధాన్ని క్షమించమని భగవంతుని ఎలా వేడుకుంటున్నారు. సో, ఆ విధంగా అతను ఎలా భగవంతుని ప్రార్థిస్తున్నారు. సో, ఇవన్నీ చదవడం వల్ల మనకి గూడా ఆధ్యాత్మిక శక్తి వస్తుందనమాట. సో, ముఖ్యంగా బ్రహ్మస్తుతి చదవడం వల్ల ఫలశ్రుతి ఏంటంటే ఆధ్యాత్మిక కోరికలు నెరవేరుతాయి. అంటే కోరికలు అంటే ఇక్కడ ఆధ్యాత్మిక కోరికలు నెరవేరుతాయి. బ్రహ్మస్తుతి ప్రతినిత్యం పఠించడం వల్ల. ఆధ్యాత్మిక కోరికలంటే భగవంతుని మనం వేడుకోవచ్చు. నేను ఎక్కువ శుద్ధనామం చేయాలి, లేదంటే ఎటువంటి ఆలోచన లేకుండా నేను నామస్మరణ చేయాలి, లేదంటే నేను ఈ సేవ చేయాలి, లేదంటే నీకు అలంకరణ బాగా చేయాలి, నైవేద్యం బాగా కుకింగ్ చేయాలి, లేదంటే తీర్థ స్థానాలు ఏదైనా ఆధ్యాత్మిక కోరిక కావచ్చు. నేను భగవద్ధామం చేరుకోవాలి. సో, నామస్మరణ చేస్తూ ఈ దేహాన్ని విడిచిపెట్టాలా ఏదైనా సరే ఆధ్యాత్మిక కోరిక, కృష్ణపరమైన కోరిక ఏదైనా సరే ఈ మాసంలో తీరుతుంది అని చెప్పి ఈ యొక్క బ్రహ్మస్తుతి చదవడం వల్ల ఫలశ్రుతి అనమాట. నార్మల్‌గా పురుషోత్తమ మాసం చేస్తే ఏమంటున్నారు?
భౌతికమైన కోరికలు తీరుతాయి. భౌతికంగా కూడా సంతోషంగా ఉంటారు. జీవితాంతం ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నంత కాలం సంతోషంగా నివసిస్తారు. చివరిగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత భగవద్ధామం చేరుకుంటారని చెప్తున్నారు. సో, అది కాకుండా ప్రత్యేకించి బ్రహ్మస్తుతి చదవడం వల్ల ఫలశ్రుతి ఏంటంటే, అది పఠించడం వల్ల కలిగే లాభం ఏంటంటే, ఆధ్యాత్మిక కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి ఆచార్యులు స్వయంగా తెలియచేస్తున్నారనమాట. సో, అలాగే భగవద్గీత 15వ అధ్యాయం కూడా మనము చదువుతున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో పఠిస్తున్నాము. సో, భగవద్గీత 15వ అధ్యాయం పేరేంటి? పురుషోత్తమ యోగం. సో, ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ అధ్యాయంలో స్వయంగా కృష్ణుడే నేను పురుషోత్తముడిని అని తెలియచేస్తున్నాడు. సో, ఆయనే నేను సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని తెలియచేస్తున్నారు. సో, నేనే దేవాది దేవుడిని అని తెలియచేస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు నా ధామంకొస్తారని చెప్తున్నారనమాట. సో, నా ధామానికొస్తారు. ఒక్కసారి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశం పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి భౌతిక జగత్తుకు రానవసరం లేదు. సో, అది బెనిఫిట్. సో, పురుషోత్తమ యోగం అనేది ప్రత్యేకించి ఒక శాస్త్రం అన్నమాట. సో, భగవద్గీత అంతా కలిపితే ఒక వేద విజ్ఞాన శాస్త్రము. ఈ పురుషోత్తమ మాసం ఒక్కటే ఇది గూడా శాస్త్రం అన్నమాట. సో, ఏ శాస్త్రం అంటే ఇది మోక్ష శాస్త్రం. సో, చివర్లో భగవద్గీత 15వ అధ్యాయం చివర్లో భగవంతుడు చెప్తున్నాడు ఇదొక శాస్త్రం అని. ఇదొక శాస్త్రం అని ఆయన ప్రకటిస్తున్నారనమాట. ఏ శాస్త్రం అంటే అతి గుహ్యతమైన శాస్త్రము. అతి రహస్యమైన శాస్త్రము. మోక్ష శాస్త్రం. మోక్షాన్ని ప్రసాదించే శాస్త్రము. సో, కృష్ణుడు చాలా సింపుల్‌గా చెప్తున్నారు. ఎవరైతే నన్ను పురుషోత్తముడిగా, ఉత్తమ పురుషుడిగా అర్థం చేసుకుంటారో, వారు ఖచ్చితంగా నా ధామాన్ని చేరుకుంటారని చెప్పి తెలియచేస్తున్నారు. సో, అందుకని పురుషోత్తమ మాసంలో ఈ పురుషోత్తమ యోగాన్ని గూడా పఠిస్తారు. అలాగే బ్రహ్మస్తుతి పఠిస్తున్నాము. ఇంకా చౌరాగిరిగానే పురుషాష్టకాన్ని కూడా పఠిస్తున్నాం. సో, ఈ చౌరాగిరిగానే పురుషాష్టకం కూడా ఎందుకు పఠిస్తామంటే చూడండి, చౌరాగిరిగానే పురుషాష్టకం అంటే ఉత్తమ పురుషుడున్నాడు. ఆ పురుషుడు కూడా చౌరాగిరిగానే పురుషుడు. అంటే దొంగలలో, చోరులలో ఉత్తమమైన వాడు. అగ్రగణ్య స్థానంలో ఉన్నవాడు. సో, అటువంటి పురుషుడికి బిలోమంగళ్ ఠాకూర్ చెప్తున్నారు. నమస్సులు అర్పిస్తున్నారనమాట. సో, ఇక్కడ బిలోమంగళ్ ఠాకూర్ భగవంతుడిని స్తుతిస్తున్నారు. కానీ తనకి, భగవంతుడికి ఉన్న ఒక ప్రత్యేకమైన రసం వల్ల తను భగవంతుడిని నిందాస్తుతి కూడా చేస్తున్నారు. భగవంతుడిని దొంగ అని ఆయన సంబోధిస్తున్నారు. కానీ మనం అలా చేయలేము. సో, తనకి ఎంతో ప్రత్యేకమైన భక్తి, శ్రద్ధ, భగవంతుని పట్ల ప్రేమ, ఆ రసం ఉంది కాబట్టి తనక్కడ భగవంతుని కీర్తిస్తూ, భగవంతుని యొక్క గొప్పతనం తెలియచేస్తూ కూడా ఆయన భగవంతుడిని నువ్వొక దొంగవి అని చెప్తున్నారనమాట. సో, నువ్వు దొంగవి, నిన్ను బంధిస్తాను నేను, నీకు శిక్ష ఏస్తాను. ఆ శిక్ష ఏంటంటే నా కారాగృహంలో, నా హృదయంలో, నా హృదయం అనే కారాగృహంలో నిన్ను బంధించి వేస్తాను. సో, ఎలా బంధించి వేస్తానంటే, ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకి యుగాంతాలయిపోయినా సరే, యుగాలయిపోయినా సరే, ఈ ప్రళయం వచ్చి యుగం నశించిన మళ్ళీ యుగంలో, మళ్ళీ యుగంలో, మళ్ళీ యుగంలో గూడా నేను నిన్ను నా హృదయంలో బంధిస్తానని చెప్పి కృష్ణుడికి చెప్తున్నాడనమాట. సో, ఇది ప్రతి భక్తుడు కోరుకోవాల్సిన కోరికనమాట. సో, ప్రతి భక్తుడు ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నప్పుడు భగవంతుని ప్రార్థించాలి. మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం వల్ల ఆ యొక్క శబ్దం మన చెవుల ద్వారా ఎంటర్ అయ్యి, మన హృదయ ప్రాంగణంలోకి ప్రవేశించి, మన హృదయ ప్రాంగణం అంతా గూడా ప్రక్షాళనం చేస్తుంది, శుభ్రం చేస్తుంది. సో, అప్పుడు భగవంతుడు అక్కడ ఆసీనులవుతారు. ఎందుకంటే ప్రతి జీవి హృదయంలో భగవంతుడున్నారు. సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్ జ్ఞానమపోహనంచ. సో, ప్రతి జీవి హృదయంలో పరమాత్మ ఉన్నారు. కానీ పరమాత్మ మన హృదయం శుభ్రంగా లేకపోవడం వల్ల బయటికి రావట్లేదు. సో, మన హృదయాన్ని మనము వెన్నలాగా మృదువుగా, రుచికరంగా మార్చుకోవాలి. సో, వెన్న ఎంత తియ్యగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. సో, కృష్ణుడికి వెన్న ఎందుకిష్టము? సో, వెన్న గోపికలు ఎంతో ప్రేమతో, చిలుకతో తయారు చేస్తున్నారు. సో, కృష్ణ భగవానుడి యొక్క లీలలను స్మరిస్తూ, నామాన్ని స్మరిస్తూ, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ అంటూ, కృష్ణుడు నా ఇంట్లోకి ఈరోజు వెన్న దొంగతనం చేయడానికి రావాలి అని చెప్పి, ఆ వెన్న దొంగతనం లీలలు, కృష్ణుడు చేసిన ఈ లీలలు ఇవన్నీ స్మరించుకుంటూ వారు వెన్న చిలుకుతున్నారు కాబట్టి,
ఆ వెన్న అంత రుచికరంగా ఉంది, అంత తియ్యగా ఉంది, అంత మృదువుగా ఉందనమాట. సో, మనం గూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ, భగవంతుని యొక్క నామ, రూప, గుణలీలల్ని శ్రవణం చేస్తూ, ఒక శుద్ధ వైష్ణవ భక్తుడి ద్వారా, గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా మనం శ్రవణం చేయాలి. సో, శ్రవణం అనేది అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనదనమాట. సో, శ్రవణం చేస్తేనే మనకు తెలుస్తుంది ఇది మంచి విషయమని. శ్రవణం చేయకపోతే ఎలా తెలుస్తుంది ఇది మంచిది, దీనివల్ల ఈ ఫలితం కలుగుతుందని ఎలా తెలుస్తుంది? సో, అందుకని మనం మన హృదయాన్ని ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా భగవంతుని యొక్క నామ, రూప, గుణాలను శ్రవణం చేయడం ద్వారా శుభ్రం చేసుకోవాలి. సో, అప్పుడు ఆ హృదయంలోకి భగవంతుడు ఆసీనులవుతారు. భగవంతుడు ఆసీనులయ్యి మనకి ఏది మంచి, ఏది చెడో చెప్తారు. సో, భగవంతుడు ఒక్కసారి మన హృదయంలోకి ఆసీనులైన వెంటనే మనకి అమితమైన ఆనందం లభిస్తుంది. శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. సో, మనం కూడా బిలోమంగల్ ఠాకూర్‌లాగా అప్పుడు మనం భగవంతుడిని బంధించాలి. సో, భగవంతుడు దేవాది దేవుడు కాబట్టి, సో, మన హృదయంలో ఆయన బంధించినప్పుడు అదంతా శుభ్రం చేసి మనం ఆయన్ని బంధించాలి. సో, ఆ విధంగా ప్రతి భక్తుడు కూడా బిల్వమంగళ్ ఠాకూర్‌లానే ప్రార్థించాలనమాట. సో, ఈ జన్మలోనే కాదు కృష్ణ, జన్మ జన్మల్లోని నాకు నువ్వే కావాలి. నీ సాంగత్యమే లభించాలి. నీ యొక్క భక్తితో సేవే నేను చెయ్యాలి. నీ పాదపద్మ సేవ నేను చెయ్యాలి అని చెప్పి మనము భగవంతుని ప్రార్థించాలి. సో, ఈ రకంగా మన ఆచార్యులు చెప్పిన మార్గంలో ఆచార్యుల యొక్క భావనతో మనం ఈ రకంగా భగవంతుని స్తుతించాలి, ప్రార్థించాలి, కీర్తించాలి, నామస్మరణ చేయాలి. సో, అందుకు ప్రత్యేకించి ఆచార్యులు చెప్పిన ఈ బ్రహ్మస్తుతి 15వ అధ్యాయము, చౌరాష్టకము, నందనందనాష్టకము. సో, ఈ రకంగా మనం రాధాకృష్ణుని ఎక్కువ వర్షిప్ చేయాలి ఈ మంత్‌లో కాబట్టి, రాధాకృష్ణునికి సంబంధించి యుగళాష్టకం అని చెప్పి రాధాకృష్ణుని కీర్తించే కీర్తనలు ఇవన్నీ కూడా గానం చేయాలనమాట. రాధాకృష్ణుల యొక్క భజనలు, నందనందనాష్టకము, జగన్నాథాష్టకము. ఆ జగన్నాథ స్వామి కూడా పూర్ణ పురుషోత్తముడు కాబట్టి, ఆ జగన్నాథ స్వామిని కీర్తించే ఆ జగన్నాథాష్టకం గూడా మనము గానం చేయాలి. సో, ముఖ్యంగా 33 నంబర్ గూడా ఈ మంత్‌లో ఆస్పీషియస్ 33 దీపాలు ఒక్కరోజైనా సమర్పించాలి. సో, మేము మందిరంలో రేపు ఆ 33 దీపాలు ఆఫర్ చేస్తాము. అలాగే చివరి రోజు కూడా ఆఫర్ చేస్తాము. సో, మీకు కూడా సాధ్యమైతే రేపొక్కసారి ఆ 33 దీపాలు భగవంతునికి సమర్పించండి. రాధాకృష్ణులకి, రాధా శ్యామసుందరికి, రాధా గోపీనాథ్‌కి, రాధా గిరిధారి భగవాన్‌కి సమర్పించండి. మనం దామోదర మాసంలో యశోద దామోదరుని కీర్తిస్తూ, యశోద దామోదర్ దగ్గర ఎక్కువ దీపాలు సమర్పిస్తాం మనం. సో, ఈ యొక్క పురుషోత్తమ మాసంలో 3 సంవత్సరాలకే వస్తుంది. ఒక్కసారి వస్తుంది. చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో రాధాకృష్ణుల్ని మనం కీర్తించాలి, ఆరాధించాలి. సో, అందుకని రాధాకృష్ణుల దగ్గర మనము ఈ 33 దీపాలు సమర్పించాలి. అది మన స్తోమత. మన నేతి దీపాలు పెట్టుకోవచ్చు, ఆయిల్ దీపాలు పెట్టుకోవచ్చు, వెండి దీపాలు పెట్టుకోవచ్చు, మట్టి ప్రమిదలు పెట్టుకోవచ్చు, ఇత్తడి దీపాలు పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. సో, ఏదైనా దీపాలు పెట్టాలి. భగవంతుని దీపాలతో అలంకరించి, ఆ దీపపు కాంతిలో మనం భగవంతుని నామస్మరణ చేస్తూ, కీర్తిస్తూ దర్శనం చేసుకోవాలి. సో, ఇది మన నేత్రాలకి ఆనందం. మన ఆత్మకి ఆనందం అనమాట. సో, అలా దీపపు కాంతిలో భగవంతుడిని దర్శనం చేసుకోవడము. సో, అలాగే 33 సార్లు దండవత్ ప్రణామం చేయాలని చెప్పాను. సో, అది 30 రోజులు మనం చేయకపోవచ్చు. కనీసం రేపొక్క రోజైనా మంగళహారతి టైంలో ఒకసారి భగవంతునికి ప్రణామం చేయడము, దర్శన హారతి, శృంగార హారతి, రాజ్‌భోగ హారతి అలా రోజులో కౌంట్ చేసుకునే వైష్ణవ భక్తులకి ఒక 33 సార్లు ప్రదక్షిణ చేయాలనమాట. సో, రీసెంట్‌గా ఒక వ్యక్తి ఆహ్, వెస్ట్ బెంగాల్ నుంచి అతను కోయంబత్తూర్‌కి పరిక్రమ చేసుకుంటూ ఎళ్తున్నాడనమాట. దండవాద ప్రణామాలు చేసుకుంటూ కాలినడకన ఎళ్తున్నాడనమాట. సో, ఆ వ్యక్తికి మనమేమో కాకినాడ దగ్గర ప్రసాదం గూడా ఇచ్చామనమాట ఆ భక్తుడికి. అది గ్రేట్ ఛాలెంజ్ అనమాట. ఎవరు గాని అలా చేయలేరు. సో, ఆయన రోడ్డంతా గూడా అలా దండవాద ప్రణామం చేసుకుంటూ ఎళ్తున్నాడనమాట. సో, అలా మనం పురుషోత్తమ మాసంలో 33 సార్లు కనీసం ఒక్కరోజైనా సరే ప్రదక్షిణలు చేయమని చెప్పి ఆచార్యులు చెప్పారు. సారీ ప్రదక్షిణ కాదు, ప్రణామం. ప్రణామం చేయమని చెప్పారు. సో, అది కూడా ముఖ్యమైనది. సో, ఒకటి 33 సార్లు దీపాలు సమర్పించాలి రేపు. 33 సార్లు ప్రణామాలు అర్పించాలి. 33 సార్లు కౌండిన్య ముని మంత్రం చెప్పాలి. 33 తులసి దళాలు లేదంటే పుష్పాలతో కౌండిన్య ముని మంత్రం చెప్పండి. అలాగే మనకి భగవంతుని యొక్క నామాలు, అష్టోత్తరాలుంటాయి. కృష్ణ అష్టోత్తరము, నరసింహస్వామి అష్టోత్తరము,
సో, ఇవి ప్రత్యేకించి ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉదయాన్నే మీ యొక్క సాధన అంతా అయిపోయిన తర్వాత భగవంతుని అర్చించేటప్పుడు ఈ కృష్ణాష్టోత్తరము, నరసింహాష్టోత్తరం ఏదైనా సరే 108 పుష్పాలతో లేదంటే తులసి దళాలతో భగవంతుని అర్చించండి. సో, భగవంతునికి అత్యంత ప్రియమైనది తులసీ దళాలు. సో, ఆ తులసీ దళాలతో మనం భగవంతుడిని అర్చిస్తే భగవంతుడు చాలా చాలా ప్రసన్నమవుతారు. ఆనందిస్తారు. మనకి కూడా ఆధ్యాత్మిక ఆనందము, ప్రశాంతత లభిస్తుంది. సో, అందుకని ఈ రేపు ఏకాదశి రోజు, అలాగే ద్వాదశి రోజు కూడా ఈ 2 రోజులు కూడా ప్రత్యేకించి తులసి దళాలతో భగవంతుని అర్చన చేయండి, ఆరాధించండి కృష్ణాష్టోత్తరము, నరసింహ స్తోత్రంతో. సో, తులసి దళాలు రేపు, ఎల్లుండ మనం తుంచం కాబట్టి ఈరోజే మీరన్నీ సిద్ధం చేసుకోండి. అలాగే భగవంతుడికి మంచి మంచి సువాసనొచ్చే పుష్పాల్ని సమర్పించండి. అయితే ఈ వ్రతాన్ని ఇంకా ఎలా అర్చించాలి? ఏం చెప్తున్నారంటే హ్మ్. ఈ మాసంలో పౌర్ణమి రోజు గానీ, అమావాస్య రోజు గానీ, శ్రవణ నక్షత్రం రోజు గానీ, ఏకాదశి రోజు గానీ, ద్వాదశి రోజు గానీ, మనం బ్రాహ్మణులకి, వైష్ణవులకి పుష్పాలు, వస్త్రాలు గానీ, లేదంటే చెప్పులు గానివ్వండి, ఫలాలు గానివ్వండి, ఏదైనా దానం ఇవ్వాలి. సో, ఈ మాసంలో ఎక్కువ దాన ధర్మాలెక్కువ చెయ్యాలి అన్నమాట. సో, ఎందుకంటే మన భారతీయ వైదిక సాంప్రదాయంలో గూడా ఈ ప్రత్యేకించి ఈ మాసంలో ధార్మిక కార్యక్రమాలెక్కువ చేసేవారు. దాన ధర్మాలెక్కువ చేసేవారు. సో, మనం కృష్ణ చైతన్యంలోకొచ్చిన తర్వాత మనం భగవంతుని ఆరాధిస్తున్నాము. సో, దానితో పాటు ఇంకా స్థిరంగా ఉండడం కోసము ఇటువంటి దానాలు చేయాలి. వైష్ణవ భక్తులకి, అర్హత ఉన్న భక్తులకని చెప్పి తెలియచేస్తున్నారు. సో, అది కూడా మన ఇష్టము. చివరి రోజు చేయొచ్చు. లేదంటే ఇలాంటి పవిత్రమైన దినాల్లో మనము భగవంతుడికి భక్తులకి, వైష్ణవ భక్తులకి వస్త్రాలు, చెప్పులు, ఫలాలు, స్వీట్స్ ఇలాంటివన్నీ గూడా మనము దానమివ్వచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరిభక్తి విలాసంలో 33 మామిడి పళ్ళు గాని, 33 అరటి పళ్ళు గాని బ్రాహ్మణులకి దానమివ్వచ్చు. దానమిచ్చేటప్పుడు ఉట్టిగా పళ్ళిచ్చేసి ఊరుకోకూడదు. దాంతో పాటు దక్షిణ గూడా ఇవ్వాలనమాట. అంటే ఆ 33 మామిడి పళ్ళు లేదంటే 33 అరటి పళ్ళు ఎంతైతే ధనం ఉంటదో వాల్యూ, అంత ధనం గూడా వారికి దక్షిణగా సమర్పించాలనమాట. సో, మనం ఏదైనా దా దానం చేస్తే లేదంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక వ్రతం గానీ, లేదంటే ఒక యజ్ఞంలో కూర్చున్న ఒక దానికి ఆ పురోహితుడికి లేదంటే ఒక బ్రాహ్మణుడికి ఆ దక్షిణ ఇవ్వకపోతే దాని ఫలితం మనకి రాదనమాట. సో, పూర్తిగా రాదు. సో, దక్షిణ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో, అలాగే హరిభక్తి విలాసంలో ఇంకొకటి ఏం చెప్తున్నారంటే 33 మిల్క్ కేక్స్ అనమాట. మాల్‌పువాస్ అంటారు. ఆహ్, ఆ 33 మాల్‌పువాస్ నేతిలో కుక్ చేసినవి భగవంతునికి సమర్పించి, వాటిని కంచు పాత్రలో పెట్టి దానికి 7 దారాలతో తాడు కట్టి భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత దాన్ని ఒక అర్హతున్న వైష్ణవ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెప్పి తెలియచేస్తున్నారు. దీన్ని స్వయంగా శివుడు కూడా చెప్తున్నారనమాట. శివుడు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. సో, ఎంతో ఎంతో ప్రియమనమాట భగవంతుడికి. సో, ఈ 33 మాల్‌పువాస్ అంటారు. సో, అది గోధుమ పిండితో తయారు చేస్తారు. సో, గోధుమ పిండితో తయారు చేసిన ఆ మాల్‌పువాస్ ఎక్కువ నార్త్ సైడ్ అలా చేస్తారు. సో, మన సైడ్ అరిసెలంటారు కదా! సో, అరిసెలు గూడా ఇవ్వచ్చనమాట. సో, మేము ప్రతి పురుషోత్తమ మాసానికి కూడా అరిసెలని భక్తులందరూ కలిసి 33 అరిసెలని భగవంతునికి ఆఫర్ చేస్తాము. సో, అది అందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటాం అనమాట. సో, అలా చేయాలని చెప్పి స్వయంగా శివుడు కూడా తెలియచేస్తున్నారు. సో, ముఖ్యంగా ఆ రోజు ఏదైతే పురుషోత్తమ మాసం చివరి రోజో, 15వ రోజు, ఆ రోజు గూడా సేమ్ మనం ఇవన్నీ చదువుతామో, ఆ రోజు సాయంత్రం మళ్ళీ భగవంతుడిని అర్చించి, ఆరాధించి, ఆ రోజుతో ముగుస్తుంది ఇది. సో, ఆ రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తాము. రాధా శ్యామసుందరికి రాధాకృష్ణుల్ని అర్చన చేయాలి. సో, ప్రత్యేకించి తులసి దళాలు, సువాసనొచ్చే పువ్వులతో భగవంతుని అర్చించాలి. సో, రాధాకృష్ణుల విగ్రహాలకు గానీ, చిత్రపటానికి గానీ మనం ప్రత్యేకించి సువాసనొచ్చే పువ్వులు వీటిలతో అర్చించాలి. సో, భగవంతుని ఏమని ప్రార్థించాలంటే ఓ హరి, సనాతన, పరమేశ్వర, పురుషోత్తమ, ప్రభు మీకు నా నమస్కారములు.
మీరు మరియు ప్రియమైన శ్రీమతి రాధాదేవికి నా సమర్పణలు దయచేసి స్వీకరించండి అని చెప్పి, మన భగవంతుడికి ఏవైతే ఆఫర్ చేద్దాం అనుకుంటున్నామో అన్నీ ఆ రోజు అక్కడ పెట్టి, చివరి రోజు ఈ చెప్పాను కదా! మామిడి పండ్లు, లేదంటే అరటి పళ్ళు, ఈ మాల్పువాస్, ఇవి నైవేద్యాలు ఇవన్నీ అక్కడ పెట్టి, భగవంతునికి ఆఫర్ చేసి భగవంతుని ప్రార్థించాలి. ఓ దివ్యమైన పీతాంబర వస్త్రాలు ధరించిన శ్యామసుందర, నీకు పునః పునః నా నమస్కారాలని చెప్పి భగవంతుని ప్రార్థించి, దండవత్ ప్రణామాలు అర్పించి, మనము వైష్ణవ బ్రాహ్మణులకి, భక్తులకి మనం భగవంతునికి ఆఫర్ చేసింది ప్రసాదంగా అందరికి దానం ఇవ్వాలని చెప్తున్నారు. అలాగే రాధాకృష్ణులకి ఆ రోజు పుష్పాంజలి, నమస్కారాలు అర్పించడము, ప్రార్థన చేయడము, ప్రత్యేకమైన స్తుతులు చేయడము చేయాలి. మనకింకా శక్తి ఉంటే ముగ్గురు లేదా ఐదుగురు లేదా ఏడుగురు, 9, 11 మంది బ్రాహ్మణులకు లేదంటే భక్తులకు, వైష్ణవ భక్తులకు భోజనం పెట్టాలి. సో, భోజనం పెట్టి ఈ వ్రతాన్ని ముగించొచ్చు. లేదంటే కొత్త వస్త్రాలు, చెప్పులు గూడా దానమిస్తారు చాలామంది. పురుషోత్తమ మాసం చివరిలో గురువుకి వస్త్రాలు, చెప్పులు ఇవన్నీ గూడా దానమిస్తారు. పాదరక్షలు ఇవన్నీ ఇస్తారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రత్యేకించి ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అర్హత కలిగిన బ్రాహ్మణుడికి అంటే ఎవరైతే ఆహ్, శాస్త్రాల్లో పాండిత్యాన్ని సంపాదించారో, అంత జ్ఞానం ఉంది. సో, అటువంటి వైష్ణవ భక్తుడికి శ్రీమద్ భాగవతాన్ని దానం ఇవ్వడం అన్నిటికన్నా అత్యుత్తమం అని చెప్పి ఈ పద్మ పురాణము, స్కంద పురాణం, హరిభక్తి విలాసంలో మనకి తెలియచేస్తున్నారు. సో, ఈ కార్యం చేయడం వల్ల అంటే ఇలా ఈ రకంగా భాగవతాన్ని మనము దానం ఇవ్వడం వలన పితృదేవతలందరూ గూడా సంతోషిస్తారు. వారు ఆధ్యాత్మిక లోకాలకి చేరుతారట. వారికి భగవంతుడైన పూర్ణ పురుషోత్తముడి యొక్క సాంగత్యం లభిస్తుంది. ఈ విధంగా మనము ఒక శుద్ధ వైష్ణవ భక్తులకి, బ్రాహ్మణులకి శ్రీమద్ భాగవతాన్ని ఈ మాసంలో ప్రత్యేకించి దానం చేయడం వల్ల మన పితృదేవతలందరూ అంటే మనమే కాదు, మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తాము. మనమే కాదు, మనతో పాటు పితృదేవతలు గూడా ఆధ్యాత్మిక జగత్తులో, ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశిస్తారు. ఆ భగవంతుడు, దేవాది దేవుడు, పూర్ణ పురుషోత్తముడి యొక్క సాంగత్యం వారికి లభిస్తుందని చెప్తున్నారు. సో, ఇందాకల చెప్పినట్టు ఆ 33 అరిసెలు లేదంటే మాల్పువాస్ ఏవైతే ఉన్నాయో, అవి కూడా మన భగవంతుడికి సమర్పించాలి చివరి రోజున. సో, చివరి రోజున అంటే 15వ తారీఖున సాయంత్రం సమర్పించొచ్చు, లేదంటే ఉదయం సమర్పించొచ్చు. సో, ఇది స్వయంగా శివుడు కూడా, పరమశివుడు కూడా తెలియచేస్తున్నారనమాట. సో, ఇది దానం చేయడం అత్యుత్తమ దానం అని చెప్పి పరమశివుడు తెలియజేస్తున్నారు. ఇది హరిభక్తి విలాసంలో ఉంది. అలాగే పద్మపురాణం, స్కాంద పురాణంలో కూడా వీటి గురించి వివరించడం జరిగింది. సో, ముఖ్యంగా చేయాల్సినవి ఇవి. రేపు ఏకాదశి రోజు, అలాగే చివరి రోజు మనము భగవంతుని ఎక్కువ కీర్తించాలి. అష్టోత్తరాలతో భగవంతుని అర్చన చేయాలి. తులసి దళాలతో, సువాసన వచ్చే పుష్పాలతో, ముఖ్యంగా కృష్ణ అష్టోత్తరము, నరసింహ అష్టోత్తరము. సో, ఇలా ఈ అష్టోత్తరాలతో మనము భగవంతుడిని స్తుతించాలి, అర్చన చేయాలి ఆ పుష్పాలతో. భగవంతుడికి ఈ రకంగా ఇప్పుడు చెప్పినవన్నీ ఆఫర్ చేయాలి. ఫ్రూట్సు, ఫ్లవర్సు ఇవన్నీ ఆఫర్ చేయాలి. సో, ఇప్పుడు ఒక్కసారి పద్మ పురాణంలో పురుషోత్తమ మాస మహత్యం కోసం ఏం చెప్పారో ఒకసారి ఆ కథ అవన్నీ ఒకసారి చర్చించుకుందాము. అయితే ఒకసారి నైమిషారణ్యంలో యజ్ఞం చేయడానికి అక్కడ వేలాది మంది ఋషులందరూ సిద్ధమయ్యారు. సో, అందులో అందరికన్నా సీనియర్ ఎవరంటే సౌనక ఋషి అనమాట. సో, సౌనక ఋషి యొక్క అధ్యక్షతన వీళ్ళందరూ కలిసి యజ్ఞం చేస్తున్నారు. సో, ఆ యజ్ఞం కూడా 1000 సంవత్సరాలు పడుతుందంట. అంత దీర్ఘకాలమైన యజ్ఞం చేయడానికి వాళ్ళందరూ కూడా పూనుకున్నారు. సో, ఎందుకు ఆ యజ్ఞం చేయాలనుకున్నారంటే, సో, కలియుగం ప్రారంభమవుతుంది కాబట్టి మానవులందరూ అల్పాయుష్కులు, మందబుద్ధి కలిగిన వారు. సో, వారి యొక్క శ్రేయస్సు కోసం, వారి యొక్క సంక్షేమం కోసం ఇలా యజ్ఞం చేయాలని తలపెట్టారనమాట. సో, పూర్వమే కాదు ఇప్పుడు కూడా వైష్ణవులు గానీ, భక్తులు కానివ్వండి, ఆచార్యులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, వీళ్ళందరూ చాలా కృపతో ఉంటారనమాట. చాలా దయతో ఉంటారు. సో, వాళ్ళకి భక్తి ఉంది. వాళ్ళకి భగవంతుని యొక్క కృప ఉంది. సో, వాళ్ళు సాధన చేసుకుంటున్నారు. సో, వాళ్ళు దాంతో ఆపేయరనమాట. సో, వాళ్ళేం చేస్తారు, సమస్త మానవాళి శ్రేయస్సు కోసము సో, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో, ఇక్కడేం చేశారు, నైమిషారణ్య ఋషులు యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞం కూడా 1000 సంవత్సరాల యజ్ఞం అనమాట. సో, ఆ యజ్ఞం చేసే సమయంలో అక్కడికి సూత గోస్వామి వస్తారనమాట. సో, సూత గోస్వామిని చూసి వాళ్ళందరికీ చాలా ఆనందం కలుగుతుందనమాట. సో, వెంటనే లేచి సూత గోస్వామికి ఆహ్వానం పలికారు.
ప్రణామాలర్పించారు. సో, మంచి ఆసనం అని సమర్పించారనమాట. సో, అప్పుడు సూత గోస్వామిని వారందరూ అడుగుతున్నారు. సో, మిమ్మల్ని అందరిని మేము వినయంగా అర్థిస్తున్నాము. మాకు భగవంతుడు దేవాది దేవుడి యొక్క లీలలు వినాలని చాలా ఆసక్తి ఉంది. చాలా శ్రద్ధగా ఉంది. శ్రవణాసక్తి చాలా ఎక్కువుంది. దయచేసి మాకు భగవంతుని యొక్క అనంతమైన లీలలు, ప్రత్యేకమైన లీలలు ఏవైనా వివరించండి అని చెప్తారనమాట. సో, అవన్నీ విని మేము భగవద్ధామం చేరుకోవాలి అని అడుగుతున్నారనమాట. సో, అలా ఋషులక్కడ ఒక 6 ప్రశ్నలు అడుగుతారు. అది మనకు శ్రీమద్ భాగవతంలో వస్తుంది. సో, ఈ యొక్క భగవంతుని యొక్క లీలలు చెప్పే ముందు సూత గోస్వామి చెప్తారు, నేను ఇప్పుడే ఆహ్, సుఖదేవ గోస్వామి పరీక్షిత్తుకు భాగవతం 7 రోజుల పాటు వివరిస్తూ ఉంటే భాగవత సప్తాహం జరుగుతుంటే అది విన్నానక్కడ. స్వయంగా నేను విన్నాను. పూర్తిగా విన్నాను. సో, నేను కూడా ఆ భగవంతుని యొక్క లీలలన్నిటికి ఆకర్షితునయ్యాను. సో, వాటిని మీకు వివరిస్తానని చెప్పి సూత గోస్వామి అక్కడ చెప్తున్నారనమాట. సో, సూత గోస్వామి అది చెప్పే ముందు సూత గోస్వామి ఈ పురుషోత్తమాస మహత్యాన్ని గూడా అక్కడ వివరించడం జరిగింది. సో, ఒకసారి నారద మహాముని బదరికాశ్రమం వెళ్లి అక్కడ నారాయణ ఋషిని సో, సూత గోస్వామి, సౌనకాది ఋషులకి ఇలా చెప్తున్నారు. సో, ఒకసారి నారదముని బదరికాశ్రమం వెళ్లారు. బదరికాశ్రమం వెళ్ళిన తర్వాత అక్కడ నారాయణ ఋషిని అడుగుతున్నారనమాట. సో, అది అలకనంది దగ్గర ఉంది. ఆ యొక్క బదరికాశ్రమంలో ఆ నారాయణ ఋషి యొక్క ఆశ్రమము. సో, ఆ నారాయణ ఋషి దగ్గరికెళ్ళి ఆయన పాదపద్మాలకి ప్రణామాలు అర్పించి, "ఓ దేవా కృపాసాగర నువ్వు పరమ సత్యానివి. నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను. సో, ఈ ప్రపంచంలో జీవులందరూ కూడా ఇంద్రియ తృప్తితో ఉన్నారు. ఇంద్రియ తృప్తితో నిమగ్నమైపోయి ఉన్నారు. వారి జీవితం యొక్క గమ్యాన్ని మరచిపోయారు. కాబట్టి దయచేసి ఈ జీవులకు మరియు నాలాంటి సన్యాసులకు కూడా ఆత్మ సాక్షాత్కారం పొంది భగవద్ధామాన్ని చేరుకునే విషయాలు తెలియచేయండి" అని చెప్తున్నారు. సో, నారద మహాముని గొప్ప భక్తుడు. కానీ తను జనులందరి శ్రేయస్సు కోసం అడుగుతున్నారు. మరి తన కోసం కూడా అడుగుతున్నారనమాట. సో, ఏమడుగుతున్నారు? ఈ జీవుల కోసము, అలాగే నాలాంటి సన్యాసుల కోసం గూడా ఆత్మ సాక్షాత్కారం పొంది భగవద్ధామం చేరుకునే విషయాలు, మార్గాన్ని తెలియచేయండి అంటున్నారు. సో, అప్పుడు నారాయణుడు నవ్వి, సో, విను నారద అని చెప్పి దేవాదేవుడైన శ్రీకృష్ణుని లీలలను ఆహ్, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి లీలలు వినడమే అన్ని పాపాలను నశింపచేస్తుంది. సో, నీకన్నీ భగవంతుని లీలలు తెలుసు కదా! కానీ నువ్వు ఇతరులకి మేలు చేయడానికే ఈ విషయం చెప్తున్నావు కాబట్టి, నీకు పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసం యొక్క గొప్పతనాన్ని వివరిస్తాను. ఇది భౌతిక సంతోషాలే కాదు, భగవద్ధామానికి చేరుకోవడానికి మనకు అర్హత కల్పిస్తుంది అని చెప్తున్నారనమాట. సో, భగవంతుడు ఏమంటున్నారు? ఆ నారాయణ ఋషి ఏమంటున్నారు? "నీకు అన్ని లీలలు తెలుసు భగవంతుని లీలలు. సో, భగవంతుని లీలలు ఎవరైతే వింటారో, ఎవరైతే శ్రవణం చేస్తారో, ఆ శ్రవణాసక్తిని చూపిస్తారో, వారి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. సో, నీకివన్నీ తెలుసు కాబట్టి, నేను ప్రత్యేకించి ఇప్పుడు నీకు పురుషోత్తమ మాసం కోసం చెప్తున్నానని" చెప్పి, పురుషోత్తమ మాసం యొక్క గొప్పతనాన్ని వివరిస్తారనమాట. సో, పురుషోత్తమ మాసం గొప్పతనాన్ని వివరిస్తూ, ఈ పురుషోత్తమ మాసం ఆచరించడం వలన కేవలం భౌతిక సంతోషాలే కాదు, భగవద్ధామాన్ని చేరుకుంటారు. సో, ఇది చాలా చాలా ప్రత్యేకమైన వరమనమాట. సో, పురుషోత్తమ మాసం కోసం ఎందుకు మనకి గురువులు, ఆచార్యులు ఇంత ఎక్కువ చెప్తున్నారంటే, మనం దామోదర మాసం గానివ్వండి, లేదంటే ఏకాదశి గానివ్వండి, ఇతర వ్రతాలు గానివ్వండి, ఉపవాసాలు గానివ్వండి, ఏదైనా తెలిసి తెలియక పొరపాటున అది బ్రేక్ చేస్తే, అందులో అపరాధాలు చేస్తే మనకి దాని ఫలితం లభించదు. కానీ ఈ పురుషోత్తమ మాసంలో మనం అపరాధాలు చేస్తే అంటే తెలిసి కాదు, తెలియకుండా పొరపాటున మనం ఏమైనా అపరాధాలు చేస్తే దాని యొక్క ఫలితం అలానే ఉంటుంది. ఏం తగ్గదు అని చెప్పి అంత గొప్పది పురుషోత్తమ మాసం అని చెప్పి తెలియచేస్తున్నారనమాట. సో, ఈ రకంగా భగవంతుడు కూడా స్వయంగా ఇక్కడ అలాగే తెలియచేస్తున్నారు. సో, అప్పుడు నారదుడు అడుగుతున్నాడు, "నేను అన్ని మాసాల మహత్యం అంటే కార్తీకము, చైత్రం అన్నీ విన్నాను. కానీ పురుషోత్తమ మాసం అంటే ఏంటి? ఓ కృపాసాగర ఈ పురుషోత్తమ మాసం కోసం నాకు వివరించండి. ఈ మాసాన్ని ఎలా గౌరవించాలి? ఈ మాసంలో ఏ విధంగా నడుచుకోవాలి? ఇయన్నీ నాకు వివరించండి. ఎవరిని పూజించాలి? ఈ మాసంలో ఉపవాసం ఉండాలా? ఇవన్నీ ఎలా ఆచరించాలని" చెప్పి నారద మహాముని అడుగుతున్నారనమాట. సో, అప్పుడు సూత గోస్వామి ఈ విధంగా పలికి మళ్ళీ నారద మహాముని అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్తున్నారనమాట. సో, ఒకరోజు ఏమైందంటే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకు వివరించాడు ఈ స్టోరీ, ఈ యొక్క కథని.
సో, యుధిష్ఠిర్ మహారాజు ఒకరోజు తన సామ్రాజ్యాన్ని, ఆస్తుల్ని, తన తన యొక్క భార్యని అందరిని జూదంలో పోగొట్టుకున్నాడు. జూదంలో పోగొట్టుకొని ఏం చేశాడు, వనవాసానికెళ్ళిపోయాడు తన సోదరులతో, తన భార్యతో కలిసి. సో, ఆ సమయంలో అక్కడ ద్రౌపది నిండు సభలో దుశ్శాసనుడి చేత అవమానించబడింది. సో, ద్రౌపది వస్త్రాలను అపహరించబోయాడు దుశ్శాసనుడు. సో, అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. ఎందుకంటే ఆమె కృష్ణుడిని ప్రార్థించింది కాబట్టి. సో, అప్పుడు ఆహ్, ఒకరోజు కృష్ణుడు వనవాసం చేస్తున్న సమయంలో పాండవుల్ని కలవడానికి వస్తాడనమాట. సో, పాండవుల్ని పరామర్శించడానికి వస్తున్నప్పుడు ద్రౌపదితో సహా అక్కడ పాండవులు చాలా ఆనందం పొందుతారు. సో, చాలా సంతోషించి ఈ వనవాస జీవిత కష్టాలన్నీ మర్చిపోయారు. అంటే ఒక్కసారి కృష్ణుడి యొక్క దర్శనంతో వారు అనుభవించిన వనవాస కష్టాలన్నిటిని కూడా మర్చిపోయారనమాట. సో, కొత్త జీవితం పొందినంత ఆనందాన్ని పొందారు శ్రీకృష్ణుడి దర్శనంతో. సో, వారు కృష్ణుడికి ప్రణామాలర్పించారు. సో, వారి యొక్క జీవితాన్ని చూసి అంటే వారు రాజ్యాన్ని అనుభవించాలి, చక్కగా రాజ్యంలో ఉండాలి. సో, ఎన్నో సేవలు వారికి అందరూ చెయ్యాలి, సుఖాలు, భోగాలు అనుభవించాలి. కానీ వారు అడవిలో నివసిస్తూ ఇలా దుర్భర జీవితాన్ని గడపడం చూసి కృష్ణుడు ఎంతో బాధపడ్డాడనమాట. సో, అదే సమయంలో కృష్ణుడికి దుర్యోధన మీద కూడా చాలా కోపం కలిగిందనమాట. సో, కోపం కలిగి అప్పుడు అప్పుడు పాండవులందరూ భయపడి భగవంతుని వినయంతో ప్రారంభించడం మొదలుపెట్టారు. సో, మేము ఏమి చేయడం వలన మాకు ఈ కష్టాలు లభించినియి. మేమేం చెయ్యలేదసల. సో, మేమేం చేస్తే మాకు ఈ కష్టాలు తొలగిపోతాయని చెప్పి వారు భగవంతుడిని ప్రార్థించినప్పుడు భగవంతుడు చెప్తున్నారు, నేనిప్పుడు మీకు అద్భుత మహిమ గల పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని వివరిస్తాను. సో, అద్భుతమైన మహత్యమున్న పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని వివరిస్తానని చెప్పి చెప్తూ, "ఓ అర్జున, ప్రకృతి నియమం వల్ల అధిక మాసం అనేది ఒకటి ఏర్పడింది. సో, ప్రకృతి నియమం వల్ల అధిక మాసం అనేది ఏర్పడింది. సో, ఆ అధిక మాసం ప్రపంచంలో అవతరించింది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ మాసాన్ని అపవిత్రంగా చూస్తున్నారు. మలంతో సమానంగా చూస్తున్నారు. దాన్ని మలమాసం అంటున్నారు. ఆ మాసాన్ని దూషిస్తున్నారు. సో, ఆ మాసానికి ఎక్కడ ప్లేస్ ఇవ్వట్లేదనమాట. సో, ఎటువంటి పుణ్యకార్యాలు చేయట్లేదు, ధార్మిక కార్యాలు చేయట్లేదు, దైవ కార్యమాలు చేయట్లేదు. సో, ఆ మాసాన్ని అందరూ అపవిత్రంగా భావిస్తున్నారు. తాకడం గూడా మలం తాకితే ఎంత అపవిత్రమో అంత అపవిత్రంగా భావిస్తున్నారనమాట అధిక మాసాన్ని చూసి. సో, ఆ విధంగా ఆ మాసాన్ని అందరూ నిందిస్తూ ఉన్నారు. నువ్వు మల్లమాసివి, ఈ మాసంలో ఏం చేయకూడదని చెప్పి అందరూ నిందిస్తుంటే, అందరి చేత కూడా ఆ మలమాసం యొక్క దేవత నిరాకరించబడింది. సో, తనకెక్కడా ప్లేస్ లేదు. ఎక్కడికి తనకి ఆహ్వానం పలకట్లేదనమాట. సో, ఆ విధంగా ఈ మలమాసం యొక్క దేవత, అధిక మాసం యొక్క దేవత దుఃఖితురాలయ్యి తను వైకుంఠానికెళ్ళి భగవంతుడికి తన దీనస్థితిని తెలుపుకోవాలనుకుంది. సో, విష్ణు భగవానుడి దగ్గరికెళ్ళింది. విష్ణు భగవానుడి దగ్గరికెళ్ళి తన దీనస్థుతిని అంతా కూడా తను వివరిస్తుందనమాట. సో, దుఃఖంతో భగవంతుని యొక్క పాదాల దగ్గర పడిపోయి, కన్నీళ్లతో భగవంతుడిని ప్రారంభించడం మొదలుపెట్టింది. "ఓ కృపాసింధు, నేను నిస్సహాయ స్థితిలో నిన్ను చేరుకున్నాను. ప్రపంచ జనులందరూ గూడా నన్ను తిరస్కరిస్తున్నారు. నువ్వే నన్ను రక్షించాలి. నాకు నీ కృప కలిగించు స్వామి. నన్ను వేరుగా చూడకు" అని భగవంతుని యొక్క పాదాల దగ్గర పడిపోయిందనమాట. సో, ఆమె కన్నీళ్లను, దీనస్థితిని చూసి నారాయణుడికి ఆమెపై జాలి కలిగింది. "దుఃఖించకు, నీ కష్టాలన్నీ తొలగించి నీకు రక్షణ కలిగిస్తాను. దయచేసి ఏడవకు. ఒక్కసారి నాకు శరణ పొందారంటే ఇంక వాళ్ళు ఏడవకూడదు. అది సరైన పద్ధతి కాదు" అని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. సో, మనం కూడా భగవద్గీతలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు? "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ." సో, ఒక్కసారి మీరు నాకు శరణాగతి పొందితే మీ యొక్క యోగక్షేమాలన్నీ నేను చూస్తాను. మీ పాపాలన్నీ నశించిపోతాయి. మీ క్షేమాలన్నీ నేను చూస్తాను. సో, మీ బాధ్యత నాది అంటున్నారు. సో, అలాగే ఇక్కడ నారాయణుడు ఏం చెప్తున్నాడు? "నాకు శరణాగతి పొందావు కదా! ఇంక నువ్వు ఏడవకు. ఇంక నువ్వు దుఃఖించకు" అని చెప్పి నారాయణుడు తెలియచేస్తున్నాడనమాట. సో, ఆ విధంగా అప్పుడు ఓదార్పు పొందిన తర్వాత మళ్ళీ అధిక మాసం మాట్లాడడం మొదలుపెట్టిందనమాట. సో, "నారాయణ, నీకు నా దుస్థితి తెలుసు. నా కష్టాలు ఎవరికీ రావు. సో, ఈ ముల్లోకాల్లో ఎవరికీ నా కష్టాలు రావు. మిగతా అన్ని నెలలు, సంవత్సరాలు, దినాలు, పగలు, రాత్రి, రోజులు అన్నీ గూడా రక్షింపబడుతున్నాయి. సో, అవి నిర్భయంగా సంచరిస్తున్నాయి. కానీ నాకొక పేరు లేదు, రక్షణ లేదు. అందరు దేవతలు, మానవులు గూడా నన్ను తిరస్కరించారు. సో, అందువల్ల నేను వెంటనే చనిపోవాలని కోరుకుంటున్నాను స్వామి" అని పదే పదే చెప్తూ భగవంతుని దగ్గర పాదాల దగ్గర పడిపోయి మూర్ఛపోయిందనమాట. సో, ఆ సమయంలో తనలా రోదిస్తూ మూర్ఛపోయినప్పుడు గరుత్మంతుడొచ్చి ఆమెని లేపుతాడనమాట. విసరడం ప్రారంభించాడు. మళ్ళా స్పృహలోకొస్తుందనమాట.
స్పృహలోకొచ్చిన తర్వాత, "ఓ దేవాధిదేవ నన్ను రక్షించు. నేను నీ శరణు కోరుతున్నాను" అని అందనమాట. సో, అప్పుడు చెప్తున్నారు విష్ణువు అధిక మాసంతో, "ఓ పుత్రి దయచేసి దుఃఖించకు. నీ కష్టాలు త్వరలోనే నశిస్తాయి. లేచి నాతో ఇప్పుడు గోలోక వృందావనంలో రా. అక్కడ దేవాదిదేవుడు కృష్ణ భగవానుడు ఉంటాడు. ఆయన ద్విభుజ రూపంలో ఉంటారు. గోపికలతో లీలలు చేస్తూ ఉంటారు ప్రతినిత్యము. సో, అది కృష్ణ భగవానుడి యొక్క నివాసము. ఆ గోలోక వృందావనానికి నిన్ను తీసుకెళ్తానని" చెప్పి విష్ణు భగవానుడు అధిక మాసం యొక్క చెయ్యి పట్టుకొని గోలోక వృందావనం బయలుదేరారనమాట. సో, దూరం నుంచే ఈ యొక్క మలమాసం ఆ గోలోక బృందావనం యొక్క వెలుగును చూసి చూడలేకపోయింది. కళ్ళు తెరవలేకపోయిందనమాట. సో, ఆ విష్ణు భగవానుడి యొక్క వెనక వెనక ఉంటూ ఆ యొక్క ఆహ్, కళ్ళు మూసుకొని ఆ గోలోక బృందావనంలో అడుగుపెట్టింది. సో, మళ్ళీ ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళగానే అక్కడ ద్వారపాలకులు విష్ణు భగవానుడికి ప్రణామాలర్పించారు. సో, గోలోక బృందావనం ప్రవేశించిన తర్వాత విష్ణువు గోపికలతో కూడిన శ్రీకృష్ణుడికి ప్రణామాలర్పించారు. సో, ఒక్కసారి లోపలికి ఎంటర్ అవ్వగానే విష్ణు భగవానుడు శ్రీకృష్ణ భగవానుడికి గోపికల సహితంగా ప్రణామాలర్పించారంట. సో, ఆ తర్వాత మలమాసానికి కూడా చెప్పారు. "నువ్వు కూడా ప్రణామం చేయి భగవంతుడికి" అని చెప్తారనమాట. సో, ఆమె పెద్దగా ఏడుస్తూ, ఏడుస్తూ ప్రణామాలు చేస్తుంది. అప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడు, "ఈమె ఎవరు? ఈమె ఎందుకు ఏడుస్తుంది?" అని అడుగుతున్నారనమాట. సో, గోలోక వృందావనంలో ఎవరు ఇలా ఏడవకూడదు. ఇక్కడ గోలోక వృందావనంలో వచ్చినప్పుడు ఎవరు ఏడవకూడదని చెప్తారనమాట. సో, అప్పుడు విష్ణువు ఈ విధంగా పలుకుతారు. సో, ఆమె కష్టాలన్నీ కృష్ణుడికి వివరిస్తారనమాట. సో, దయచేసి ఆమెను రక్షించవలసిందిగా ప్రార్థించెను. సో, ఆమెను మీరు తప్ప ఎవరు రక్షించలేరు స్వామి అని చెప్పి, ఆమె యొక్క దుస్థితిని వివరించి కాపాడి రక్షణ కల్పించమని చెప్తారనమాట. సో, ఆ విధంగా విష్ణువు కూడా భగవంతుని ముందు చేతులు జోడించి, నమస్కారాలు అర్పించి కృష్ణ భగవానుడి ముందు నిల్చున్నారనమాట. సో, విష్ణు భగవానుడు భగవంతుని యొక్క ఒక అవతారం. సో, అన్నిటికన్నా హైయెస్ట్ పొజిషన్ ఏంటి? కృష్ణస్తు భగవాన్ స్వయము. సో, ఏం వ్యత్యాసం లేదు. కానీ అల్టిమేట్ హైయెస్ట్ సుప్రీం పొజిషన్ ఎవరంటే కృష్ణుడు అనమాట. సో, కృష్ణుడి నుంచి వచ్చినా సరే కృష్ణుడే స్వయం భగవాన్. సో, ఇది కేవలం కృష్ణ భక్తులకే తెలుస్తుందనమాట ఈ విషయం అనేది. సో, ఆ విధంగా సూత గోస్వామి ఇవన్నీ ఋషులకి చెప్తున్నారన్నమాట. ఈ జరిగిందంతా కృష్ణుడు పాండవులకి చెప్తున్న సంవాదము సూత గోస్వామి నైమిషారణ్య ఋషులకి చెప్తున్నారనమాట. సో, ఇలా విష్ణువు కూర్చున్న తర్వాత కృష్ణుడు రహస్యంగా చెప్పడం ప్రారంభించారట. జాగ్రత్తగా వినండి. ఆ మాటలు నేను కూడా వివరంగా చెప్తాను. సో, కృష్ణుడు చెప్తున్న మాటల్ని సూత గోస్వామి కూడా వివరంగా చెప్పడం ప్రారంభించారనమాట. సో, పురుషోత్తముడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నారనమాట. "నువ్వు చాలా గొప్ప పని చేసావు. నా దగ్గరికి తీసుకురావడం వల్ల నీ కీర్తి కూడా ఇంకా పెరుగుతుంది. సో, ఈ అధిక మాసాన్ని మలమాస దేవతని నువ్వు నా దగ్గరికి తీసుకురావడం వల్ల నీ కీర్తి కూడా పెరుగుతుంది. నువ్వు ఆమెను స్వీకరించావు కాబట్టి నేను కూడా ఆమెను స్వీకరిస్తానని" చెప్పి కృష్ణుడు చెప్తున్నాడనమాట. "నేను ఈ అధిక మాసానికి నాతో సమానమైన కీర్తి, ఐశ్వర్యం, విజయం, మోక్షం ప్రసాదిస్తాను. సో, ఈ అధిక మాసానికి నాతో సమానమైన శక్తిని సమర్పిస్తా నేను. నాతో సమానమైన శక్తిని, కీర్తిని అన్నిటిని ఇస్తాను. సో, అప్పుడు ఈ అధిక మాసం కూడా భక్తులకి కీర్తి, ఐశ్వర్యం, విజయం, మోక్షం భక్తులకు కూడా ప్రసాదిస్తుంది. సో, అంత గొప్పతనాన్ని, నాతో సమానమైన శక్తిని అధిక మాసానికి ఇస్తాను. నాలో ఉన్న శక్తులన్నిటినీ అధిక మాసానికి ఇస్తాను. నాలో ఉన్న శక్తులన్నిటినీ ఈ అధిక మాసానికి ఇస్తానని చెప్తున్నారు. ఈ మాసము ఇక నా పేరుతో ఇక నుండి పురుషోత్తమ మాసము అని చెప్పి ప్రాముఖ్యం పొందుతుందని చెప్పి వివరించడం జరుగుతుందనమాట. సో, ఓ జనార్దన ఇప్పుడు ఈమెకు నా లక్షణాలన్నీ లభించడం వలన, సో, నా లక్షణాలన్నీ, నా శక్తులన్నీ ఇచ్చాను కాబట్టి ఈమెకి నేను భర్తనవుతాను. ఈ పురుషోత్తమ మాసాన్ని నేను రక్షిస్తాను. నాతో సమానం కావున ఈ మాసం అన్ని మాసాలకి అధిపతి. అన్ని మాసాలకి అధిపతి అని చెప్పి ప్రతి ఒక్కరి చేత పూజింపబడుతుంది ఈ మాసం అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే పురుషోత్తమ మాసాన్ని పాటిస్తారో వారికి ఎలాంటి కోరికైనా తీరుతుంది అని చెప్పి తెలియచేస్తున్నారనమాట. వేరే మాసాల్లోగా భౌతికమైన కోరికలు కాకుండా ఈ పురుషోత్తమ మాసాన్ని కోరికల రహితంగా చేస్తానని చెప్పి, సో, ఈ మాసాన్ని ఎవరైతే పూజిస్తారో వారు గత జన్మల పాపాలన్నీ నశించిపోతాయి. ఈ జన్మలో సంతోషకరమైన జీవితం గడిపి చివరిగా భగవద్ధామం చేరుకుంటారని చెప్పి స్వయంగా కృష్ణుడు హామీ ఇస్తున్నాడు. ఏం హామీ ఇస్తున్నాడు? వారు చేసుకున్న గత జన్మల పాపాలన్నీ నశించిపోతాయి. నశించిపోయి ఈ జన్మలో సంతోషంగా గడుపుతారు.
చివరగా భగవద్ధామాన్ని చేరుకుంటారని చెప్తున్నారు. సో, ఎవరైతే ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైతే తపస్సులు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, బ్రహ్మచర్యం పాటిస్తారు, జీవితాంతం ఉపవాసం చేస్తారు, వారు వారు కూడా గోలోకం చేరడం అసంభవం. సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎవరైతే భక్తులున్నారో, వారి పురుషోత్తమ మాసాన్ని ఆచరిస్తున్నారు. వారు సులభంగా భవసాగరాన్ని దాటి భగవద్ధామం చేరుకోగలరు అని చెప్తున్నారనమాట. సో, అంత ప్రత్యేకత ఉంది. అన్ని వ్రతాల కన్నా, అన్ని తపస్సుల కన్నా, అన్ని పుణ్యకార్యాల కన్నా, మనం చేసిన వివిధ రకాల తపస్సుల కన్నా, జీవితాంతం ఉపవాసం చేసిన దానికన్నా గూడా పురుషోత్తమ మాసాన్ని మనకి వైష్ణవ సాంప్రదాయంలో, గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనకి ఆచార్యుడు తెలిసిన విధంగా మనం ఆచరించడం వలన, స్వయంగా కృష్ణ భగవానుడు తెలిసిన విధంగా మనం తెలియచేయడం వలన, మనం సులభంగా ఈ భవసాగరాన్ని దాటి భగవద్ధామాన్ని చేరుకుంటామని చెప్పి స్వయంగా కృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారనమాట. ఈ మాసం ఇది అన్ని తపస్సుల్లోకెల్లా పురుషోత్తమ మాసం అనేది ఆచరించడం ఉత్తమమైనది. సో, అన్ని తపస్సుల్లోకెల్లా. సో, తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే ఏదో హిమాలయాల్లోకెళ్ళి అక్కడ అన్నీ విడిచిపెట్టేసి తపస్సు చేసుకోమని కాదు. తపస్సు అంటే మనము ఏదైనా ఒక ఉన్నతమైనది సాధించడం కోసము మనం కొన్ని అసౌకర్యాలు స్వీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి మనం ఆచరిస్తున్నాం. సో, ఏకాదశి ఆచరించడం వల్ల ఏమవుతది? మనకి భక్తి లభిస్తుంది. సో, ఆధ్యాత్మికంగా ఉన్నతి లభిస్తుంది. సో, దానికోసం మనం ఏం చేయాలి? ఒక అసౌకర్యాన్ని తీసుకుంటున్నాం. ఆ అసౌకర్యం ఏంటి? ఉపవాసం ఉంటాము. ఆ రోజు జాగరణ చేయాలి. లేదంటే ఆ రోజు ఓన్లీ ఫలాలు మాత్రమే భుజించాలి. ఆ రోజంతా భగవత్ నామస్మరణ మాత్రమే చేయాలి. సో, ఈ రకంగా మనము ఒక అసౌకర్యాన్ని స్వీకరిస్తున్నాం. సో, ఇది తపస్సు అన్నమాట. సో, తపస్సు ఆచరించే వాళ్ళని తపస్వి అంటారన్నమాట. సో, ఈ రకంగా అన్ని తపస్సుల్లోకెల్లా సో, కొంతమంది చూడండి చెప్తారు, నేను సోమవారం రాత్రి భోజనం చేయను, లేదంటే శనివారం రాత్రి తినను, శనివారం అంతా కేవలం ఫలాలే తింటాను. సో, వివిధ రకాల నియమాలు పెట్టుకుంటూ ఉంటారనమాట. సో, అది గూడా ఒక తపస్సే. లేదంటే ఏకాదశి రోజు కేవలం ఫలాలు తింటాను నేను. అంటే ఈవెన్ కుక్డ్ ఫుడ్ కూడా తినను. ఏకాదశి రోజు అంతా ఓన్లీ ఆహ్, ఆహ్, ఓన్లీ వాటర్ తీసుకునే ఉంటాను. సో, ఈ రకంగా వివిధ రకాల తపస్సులున్నాయన్నమాట. సో, నిరంతరం ఆహ్, భాగవతాన్ని పఠిస్తాను. భగవద్గీత పఠిస్తాను నిరంతరము. ఇవన్నీ కూడా మనం తపస్సు పెట్టుకోవచ్చు. చాలామంది ఆహ్, గొప్ప భక్తులు ఏం చేస్తారంటే, కృష్ణ భగవానుడికి తులసి దళాల్ని గంధంలో ముంచి భగవంతుడి యొక్క పాదాల దగ్గర పెట్టాలనమాట. సో, కృష్ణుడు చాలా ప్రియమవుతారు. సో, మనం పెద్ద పెద్ద వ్రతాలు చేయనవసరం లేదు. ఆహ్, పూజలు చేయనవసరం లేదు. కార్యక్రమాలు చేయనవసరం లేదు. భగవంతునికి పాదాల దగ్గర తులసి దళం గంధంలో ముంచి పెడితే చాలా చాలా ఆనందిస్తారనమాట. ప్రసన్నమవుతారనమాట. సో, ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ తపస్సులనేవున్నాయి. కానీ అన్ని తపస్సులకల్లా ఉత్తమమైనది పురుషోత్తమాస్ వ్రతాన్ని ఆచరించడం అని చెప్పి స్వయంగా భగవంతుడు తెలియచేస్తున్నారు. సో, ఎలా అయితే ఒక రైతున్నాడో, ఆ రైతు ఆల్రెడీ పొలం దున్ని ఉంది మంచిగా. సో, ఆ దున్నిన పొలంలో విత్తనాలేస్తే సో, మంచి పంట వస్తుంది, దిగుబడి వస్తుంది. సో, తెలివైన వ్యక్తి అలా చేస్తాడు. సో, అలాగే తెలివైన భక్తుడు ఈ పురుషోత్తమాస వ్రతాన్ని తెలుసుకొని, ఆ వ్యక్తి ఆచరించడం వలన ఈ జన్మలో సంతోషించి, చివరగా శరీరం వదిలిన తరువాత భగవద్ధామాన్ని చేరుకుంటారు. సో, ఈ విధంగా తెలుసుకొని మనము ఆచరించాలి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నారు. కానీ ఏ వ్యక్తి అయితే పరమ మూర్ఖత్వంతో జపం చేయడు, ఎటువంటి దానం చేయడు, కృష్ణుడిని ఆయన భక్తుల్ని గౌరవం ఇవ్వరు, బ్రాహ్మణుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండరు, పితరులతో శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. పురుషోత్తమాసాన్ని ఎవరైతే నిందిస్తారో వారు కూడా నరకంలో అనంతకాలం ఉండవలసి వస్తుంది. సో, ఈ మాసంలో ఎవరైతే ఏమి ధార్మిక కార్యక్రమాలు చేయరు, ఏమి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయరు, అలాగే ఆహ్, పురుషోత్తమాసాన్ని నిందిస్తారు. అంటే ఇలాగే చెప్తారు, ఇవన్నీ చెయ్యాలా? లేదంటే నిజంగానే శాస్త్రాల్లో, పురాణాల్లో ఉందా? ఎవరు చెప్పారు మనకి? ఇలా ఈ రకంగా ఎవరైతే తెలిసి తెలియక అపరాధం చేస్తే వారు అనంతకాలం నరకంలో నివసించవలసి వస్తుందన్నమాట. సో, మన శక్తి మేరకు మనం ప్రయత్నం చేయాలి. మనం అట్‌లీస్ట్ ఆచార్యులు చెప్పిన విధంగా పారాయణ చేయాలి. ఎటువంటి ఆహార నియమాలు పెట్టుకొని మన యొక్క దేహాన్ని మనం అసౌకర్యం కల్పించుకోకపోయినా మనం అట్‌లీస్ట్ అవి పారాయణ చేయాలి. భగవత్ నామస్మరణ చేయాలి. సో, ఈరోజు పురుషోత్తమ మాసము, ఈ మాసమంతా పురుషోత్తమ మాసం అని
మనసులో సంకల్పించుకొని భగవంతుడికి నేతి దీపాన్ని అర్పించినా చాలు. సో, అంతేగాని దామోదర మాసం చేస్తున్నాం కదా! ప్రతినిత్యం చేసేదే కదా! మేము ప్రతినిత్యం మంగళహారతి చేస్తాము. లేదంటే అన్ని వ్రతాలు చేస్తున్నాము, ఏకాదశి చేస్తున్నాం, మళ్ళీ ఇది చెయ్యాలా? అని చెప్పి మనం దీన్ని తక్కువగా చూడకూడదనమాట. సో, తక్కువగా చూస్తే ఇది అపరాధం అవుతుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. ఎవరు ఏ వ్యక్తి అయితే ఈ పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ మాసాన్ని నిందిస్తారో వారు నరకంలో ఉండాల్సొస్తుంది. అలాగైతే ఏ వ్యక్తి అయితే పురుషోత్తమ అసలు భక్తితో సేవ చెయ్యరో, ఆ వ్యక్తి జీవితమంతా సార్థకమవ్వదు. అంటే భక్తితో సేవ చెయ్యాలి. ఇప్పుడు మనం ఇన్ని వ్రతాలు చేసి, ఇన్ని తపస్సులు చేసి లాభం ఏంటి? మందిరంలోకెళ్ళి భగవంతుడికి సేవ చేయకపోతే అవేం ఫలించవు. సో, మన ఇంట్లో అర్చన చేసుకోవచ్చు. కానీ మందిరం యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. భక్తితో సేవ యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. గురువు యొక్క మార్గనిర్దేశత్వంలో మనం సేవ అడిగి చెయ్యాలి. మందిరాన్ని శుభ్రం చేయొచ్చు. మందిరంలో పుష్పాలతో మాలలు ప్రిపేర్ చేయొచ్చు. సో, ఇవన్నీ గూడా మనము చేయొచ్చనమాట. మ్యూట్ చేసుకోండి. మౌనిక మాతాజీ మ్యూట్ చేసుకోండి. మౌనిక మాతాజీ మ్యూట్ చేసుకోండి. మందిరంలో సేవ చేయాలి అని చెప్పి కూడా ఆచార్యులు తెలియజేస్తున్నారు. భక్తితో సేవ చేయాలి. భగవంతుడికి సేవ చేయాలని. మనకి ఏకాదశి మహత్యంలో గూడా ఏకాదశి కథల్లో చూడండి మీరు గొప్ప గొప్ప రాజులు గూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినప్పుడు మందిరంలో జాగరణ చేస్తారు. సో, జాగరణ చేసి ఉదయాన్నే మందిరం అంతా శుభ్రం చేస్తారనమాట. ఆ శుభ్రం చేయడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తారు. భగవద్ధామాన్ని చేరుకుంటారనమాట. సో, ఇలా కొన్ని కొన్ని మన శాస్త్రాల్లో, పురాణాల్లో ఇలాంటి మహత్య కథల్లో, పద్మ పురాణంలో ఇవ్వడం జరిగిందనమాట. స్వయంగా చైతన్య మహాప్రభుయే ఏం చెప్తున్నారు? చేతో దర్పణ మార్జనం అని చెప్పి, మందిర మార్జనం అని చెప్పి మనకి రథయాత్ర సమయంలో ముందర గుండీచా మార్జనం అని చెప్పి చేయిస్తారనమాట. సో, మందిరం యొక్క ప్రాముఖ్యత అంత ఉంది శుభ్రం చేయడము. సో, అది తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు కొంచెమైనా భక్తితో సేవ చెయ్యాలి అని చెప్తున్నారిక్కడ. అంటే మనం ఇంట్లో సాధన చేసుకోవచ్చు, నామం చేయొచ్చు, ఇవన్నీ రోజు ఉండేవే. కానీ ప్రత్యేకించి పురుషోత్తమ మాసంలో మందిరంలో సేవ చేయడము యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఇస్తున్నారు. కొంచెమైనా భక్తితో సేవ చేయాలి, మందిరంలో సేవ చేయాలని చెప్తున్నారు. సో, మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టే భగవంతుని యొక్క నామస్మరణ ఎక్కువ చేయాలి ఈ మాసంలో. నదీ స్నానం చేయాలి. ఒక నది అవైలబుల్‌గా లేకపోతే అట్‌లీస్ట్ గంగా అనుకుంటూ స్నానం చేయాలి. దానాలు ఇవ్వాలి. పండు గానీ లేదంటే ఇందాకల చెప్పినట్టు ఏదైనా ఫలాలు బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి, వస్త్రాలు దానం ఇవ్వచ్చు, అన్నదానం జేయొచ్చు. సో, మనకి అన్నదానం ఒక్కరికి చేసే స్తోమత లేదు కాబట్టి ఇలా మందిరాల్లో అన్నదానం జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మందిరంలో సండే అన్నదానం జరుగుతుంది. సో, అన్నదానానికి ఎంతో కొంత విరాళం ఇవ్వచ్చు. సో, మనము ఎక్కువ మందికి పెట్టాలంటే అంత స్తోమత మన దగ్గర లేకపోవచ్చనమాట. సో, ఈ రకంగా అన్నదానానికి కూడా దానం ఇవ్వచ్చు. సో, ఇంకా భగవంతుడు చెప్తున్నారు, ఏ అదృష్టవంతుడైతే నా ఈ ఉపదేశాలను పాటించి ఈ పురుషోత్తమ మాసాన్ని చేస్తారో వారు కీర్తి పొందుతారు, ఐశ్వర్యం పొందుతారు, మంచి సంతానాన్ని పొందుతారు, జీవితాంతం సంతోషంగా గడిపి చివరిగా నా ధామాన్ని చేరుకుంటారని చెప్తున్నారు. సో, ఈ పురుషోత్తమ మాసాన్ని అందరూ ఆచరించాలి. ఈ మాసాన్ని అన్ని మాసాలకి నేను అధిపతిని చేస్తానని చెప్పి కృష్ణుడు స్వయంగా దేవాది దేవుడు విష్ణు భగవానుడికి అలాగే మలమాసంకి చెప్తున్నారనమాట. సో, అన్ని ఆలోచనలు వదిలిపెట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని మీతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళండి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. సో, ఈ యొక్క మహత్యాన్ని ఈ కృష్ణుడు అడవిలో వనవాసంలో యుధిష్ఠిరుడికి కూడా వివరిస్తున్నారు. పాండవులకి కూడా వివరిస్తున్నారు కదా! సో, అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, త్వరలో వస్తుంది పురుషోత్తమ మాసము. ఒక 3 నెలల్లో వస్తుంది. సో, మీరు, మీ సోదరులు అలాగే మీ భార్యతో కలిసి పురుషోత్తమ మాసాన్ని వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి చెప్తారనమాట. సో, ఇంకొద్ది రోజుల్లో వనవాసం వాళ్ళది ముగుస్తుందనగా పురుషోత్తమ మాసం వస్తుంది. సో, చక్కగా యుధిష్ఠిరుడు గుర్తు చేసుకొని పురుషోత్తమ మాసాన్ని భక్తి శ్రద్ధలతో తన యొక్క సోదరులు, తన యొక్క భార్యతో కలిసి ఆచరిస్తారు. ఆచరించిన తర్వాత మళ్ళా వాళ్ళ యొక్క సమస్తాన్ని తిరిగి వాళ్ళు పొందుతారనమాట. వాళ్ళ రాజ్యాన్ని, సుఖాల్ని, వాళ్ళ భోగాల్ని, వాళ్ళ ఆనందాన్ని అంతటిని వాళ్ళు తిరిగి పొందుతారని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొక కథ ఏంటంటే ద్రౌపది మాత ముందు జన్మలో ఒక ఒక బ్రాహ్మణుడి యొక్క కుమార్తె అనమాట. సో, అయితే ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. తండ్రి యొక్క సంరక్షణలోనే పెరుగుతుంది.
కానీ తండ్రి యొక్క సంరక్షణలో పెరిగినా సరే, తండ్రి పెళ్లి చేయాలనే ఆలోచన లేదనమాట. తండ్రి గూడా గొప్ప భక్తుడు. నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. సో, అతను హరినామ స్మరణ చేస్తూ దేహాన్ని విడిచిపెట్టాడు కానీ, కూతురికి వివాహం చేయాలని ఆలోచించలేదు. కానీ ద్రౌపది మాత ఏమైంది, తన ముందు జన్మలో తన యొక్క ఫ్రెండ్స్ అందరూ గూడా పెళ్లిళ్లు చేసుకొని, పిల్లలు కానీ ఆనందంగా ఉండడం చూసి తను చాలా బాధపడేదనమాట. సో, బాధపడిన తర్వాత ఒకరోజు ఏమవుతదంటే, ఆశ్రమంలోకి దుర్వాస మహాముని వస్తారు. సో, దుర్వాస మహాముని ఈ ద్రౌపది మాత యొక్క ముందు జన్మలో ఫ్రెండ్ అనమాట. తండ్రి యొక్క ఫ్రెండ్ ఆయన. స్నేహితులిద్దరు గూడా. సో, ఫ్రెండ్స్ అయితే దుర్వాస మహానికి దుర్వాస మహామునికి చాలా బాగా సేవలు చేస్తదనమాట ఆమె. సేవలు చేసినప్పుడు ఆయన ప్రసన్నమయ్యి దుర్వాస మహామునికి చాలా కోపం ఎక్కువ. కానీ ఆయన ప్రసన్నమయ్యి "నీకేదైనా వరం కావాలి కోరుకో" అంటే ఆమె అంటుంది హ్మ్. ఆహ్, నీకు ప్రసన్నమయ్యి ఆయన ఏం చెప్తాడంటే పురుషోత్తమాసం కోసం చెప్తారనమాట. సో, పురుషోత్తమాసం యొక్క గొప్పతనం చెప్పినప్పుడు ఆమె నవ్వుతదనమాట. నవ్వి అపరాధం చేస్తది. ఏం అపరాధం చేస్తదంటే, "మీరిలానే చెప్తారు. నేను వైశాఖ మాసం కోసం విన్నాను, మాఘమాసం కోసం విన్నాను, కార్తీక మాసం కోసం విన్నాను. ఈ పురుషోత్తమాసం కోసం వినలేదు నేను. సో, ఇవన్నీ నేను నమ్మను. నిజంగా ఇవన్నీ లేవు" అని చెప్పేసి ఆమె అపరాధం చేస్తదనమాట. సో, దుర్వాస మహాముని ఎంతో గొప్పగా చెప్తారనమాట. సో, ఎవరైతే ఈ మాసంలో ఒక్కసారి నదీ స్నానం చేస్తారో వారు 12,000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు నదిలో స్నానం చేసిన, పవిత్ర నదిలో స్నానం చేసిన, గంగా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తదట. ఒక్కసారి పవిత్ర నదిలో స్నానం చేస్తే ఈ నెల రోజుల్లో 12,000 సంవత్సరాలు కంటిన్యూస్‌గా గంగా నదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే ఈ పురుషోత్తమ మాసం ఎవరైతే పాటిస్తారో మిగతా వ్రతాలతో పోలిస్తే 16,00,000 రెట్లు అధిక ఫలితం లభిస్తుంది. సో, అందుకే నువ్విది చెయ్యు. నువ్విది చేయడం వల్ల నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. సో, నువ్వు సుఖంగా జీవిస్తావు అని చెప్పి దుర్వాస మహాముని ఆ ద్రౌపదికి తన ముందు జన్మలో చెప్తే, ఆ ద్రౌపది మాత తిరస్కరిస్తుందనమాట. అపరాధం చేస్తుంది. సో, అపరాధం చేసినప్పుడు దుర్వాస మహామునికి మామూలుగా కోపం ఎక్కువ. కానీ తనేం అనలేదు. ఎందుకంటే తన యొక్క స్నేహితుడి యొక్క కుమార్తె కదా! సో, అది గూడా ఇప్పుడు కష్టాల్లో ఉంది, బాధల్లో ఉందని చెప్పి ఆయన ఏమి అనరనమాట. సో, అనకుండా శాంతంగా ఉండి ఎళ్ళిపోతారనమాట. సో, వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే దుర్వాస మహాముని ఎళ్ళిపోయారో, అప్పుడు ఆమె యొక్క కాంతి అంతా పోతుంది. తేజస్సు అంతా పోతుంది. ఒక వికృత రూపం వస్తుందనమాట. సో, వికృత రూపం వచ్చిన తర్వాత ఆమె 9,000 సంవత్సరాలు 9,000 సంవత్సరాలు ఒక తపస్సు చేస్తుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి. శివుడు ప్రసన్నమయ్యి నీకేం వరం కావాలో కోరుకోమన్నప్పుడు ఆమె భర్త నాకు భర్త కావాలి అని చెప్పి 5 సార్లు అడుగుతుందనమాట. అప్పుడు శివుడు ఆహ్, శివుడు వద్దు. శివుడు సరే అని చెప్పి నీకు భర్తను ప్రసాదిస్తున్నాను. 5గురు భర్తలు నీకు కలుగుతారు వచ్చే జన్మలో అని చెప్పి వరం ఇవ్వడం జరుగుతుంది. సో, ఆమె కూడా సిగ్గుపడుతుంది. శంకర ఒక అమ్మాయికి 5 భర్తలు ఎలాగా? ఇది చాలా ఘోరమైన విషయం కదా! మీ వరాన్ని వద్దు ఉపసంహరించుకోండి అని చెప్తుందనమాట. లేదు లేదు నేను నా వరాన్ని ఉపసంహరించుకోలేను. ఇది అసంభవము. నువ్వు ఆహ్, ఐ వచ్చే జన్మలో నీకు 5గురు భర్తలు లభిస్తారు. సో, నీకు దుర్వాస మహాముని కనికరించి నీకు పురుషోత్తమ మాసం కోసం చెప్పారు. అయినా సరే నువ్వు ఆ మాసాన్ని ఇష్టం వచ్చినట్టు దూషించావు, ఆచరించలేదు. కనీసం ఈసారైనా పురుషోత్తమ మాసాన్ని ఆచరించడం వల్ల నీకు అదృష్టం లభిస్తుంది. ఆ తర్వాత నువ్వు గోలోక వృందావన ధామాన్ని చేరుకుంటావని చెప్పి చెప్తారు. సో, ఈ మాసాన్ని అపరాధం చేయడం వలన అంటే పురుషోత్తమ మాసాన్ని నిందించడం వలన, పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేయడం వల్ల తను 5గురు భర్తల్ని పొందాల్సి వచ్చిందని చెప్పి ఇక్కడ తెలియచేస్తారు. సో, అందుకని మళ్ళీ తను తన భర్తలతో కలిసి పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరించింది. భగవద్ధామాన్ని పొందిందనమాట. సో, ఈ విధంగా పురుషోత్తమ మాస మహత్యాన్ని పద్మ పురాణంలో వివరించడం జరిగింది. స్వయంగా కృష్ణుడు పాండవులకి వివరిస్తున్నారు. నైమిషారణ్య ఋషులకి సూత గోస్వామి చెప్తున్నారు. అలాగే నారద మహామునికి నారాయణ ఋషి తెలియజేస్తున్నారు. దుర్వాస మహాముని ద్రౌపది మాతకు తెలియజేస్తున్నారు. సో, ఇంత గొప్పది పరమ పవిత్రమైనది ఈ పురుషోత్తమ మాసము. ఈ పురుషోత్తమ మాసం యొక్క మహత్యం ఎవరైతే వింటారో వారు కూడా భగవద్ధామాన్ని చేరుకుంటారు. అంత గొప్ప ఫలితం ఉన్న మాసము. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను మళ్ళీ ఒకసారి గ్రూప్‌లో పెడతాను ఏం చెయ్యాలో.
సో, నేను పురుషోత్తమ మాసం మళ్ళా ఏం చేయాలి లాస్ట్ రోజు అవి చెప్పాను కదా! 33 మాల పువ్వాస్ ఆఫర్ చేయాలి. 33 టైమ్స్ పరిక్రమ చేయాలి, ప్రణామాలు చేయాలి. 33 పుష్పాలు సమర్పించాలి. 33 మామిడి పండ్లు, అరటిపళ్ళు సమర్పించాలని చెప్పాను కదా! సో, అవన్నీ మళ్ళా నేను ఏమేం చేయాలి కూడా ఒకసారి గ్రూప్‌లో మెసేజ్ పెడతాను. సో, అందరూ చేయడానికి ప్రయత్నం చేయండి. సో, చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఓపికగా ఇప్పటివరకు విన్నారు. సో, నేనేదైనా తప్పుగా మాట్లాడితే గురువుల్ని క్షమించమని, వైష్ణవ భక్తులను క్షమించమని కోరుకుంటున్నాను. సో, ఎవరైనా ఏమైనా సందేహాలుంటే అడగండి. నేనైతే మొత్తం వివరంగా చెప్పాననుకుంటున్నాను. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగొచ్చు. బాగా అర్థమైంది మాతాజీ. చాలా చెప్పారు.